ఇప్పటి వరకు దేవుణ్ణి మనము మనసారా మన స్వరాలెత్తి నిండు హృదయంతో ప్రభుని మనము ఆరాధించాము. అందరూ ఆరాధించారా? కృతజ్ఞత స్తుతులు ప్రతి క్రైస్తవుడు కూడా చెల్లించాలి ప్రభువుకి, అది నేర్చుకోవాలి. కృతజ్ఞత లేనటువంటి క్రైస్తవుడే కాదు. కాబట్టి కృతజ్ఞతతో ఎప్పుడు కూడా, అది చిన్నదైనవన్నీ పెద్దదైన దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము స్తుతించాలి. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుని మహిమపరిచేటువంటి బిడ్డలుగా, దేవుని ఆరాధించేటువంటి బిడ్డలుగా, ఆయన కీర్తించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు మనల్ని అందుకనే ఆయన సృష్టించాడు. నిన్ను నన్ను తన పోలికతో తన స్వరూపమందు దేవుడు ఎందుకు సృష్టించాడంటే ఆయన్ని మనము ఆరాధించాలని, అంతేనా? అది కూడా చేయకపోతే ఇంకా మన యొక్క జీవిత పరమార్థం తెలియదని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండకూడదు. దేవుని ఆరాధించేటప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాము. దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆశతో కలిగి దేవుని వైపు చూసి ప్రభువా నాతో మాట్లాడి ప్రభు అని ప్రార్థన పూర్వకంగా దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే ఎన్ని సవాళ్ళు మీ జీవితాల్లో ఎదుర్కొంటూ ఎన్నో ప్రశ్నలతో మీరు సతమతమవుతూ సమాధానాలు లేక జవాబులు దొరకక దేవుని సన్నిధికి వచ్చి దేవుని మొరపెట్టినప్పుడు ఆయన దేవుని వాక్యం ఒకటి ఉంది. ఇర్మియా 33:3 అంటాడు, నీవు నాకు మొరపెట్టగా నేను నీకేమిస్తాను? ఉత్తరం ఇస్తానని. అంటే జవాబు ఇచ్చేటువంటి దేవుడు. ఉత్తరం అంటే ఏంటి? జవాబు అనమాట. కాబట్టి ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. చెవులను కలగజేసినటువంటి వాడు వినకుందునా, కన్నులను కలగజేసినటువంటి వాడు కానకుండునా అన్నటువంటి మాట. ఆయన చెవులు ఉన్నటువంటి దేవుడు, కన్నులున్నటువంటి దేవుడు. ఆయన మన ప్రార్థన వింటాడు, మనం చూస్తున్నటువంటి దేవుడు. మన చేతులతో చేసుకున్నటువంటి మోగ విగ్రహం కానే కాదు ఆయన. మోగ విగ్రహానికి చెవులు ఉంటాయి కానీ విగ్రహం వింటదా? విందో. నోరు ఉంటుంది కానీ మాట్లాడదు. ముక్కు ఉంటుంది కానీ వాసన పీల్చిద్దా? పిలచదు. అదేం చేయలేదు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అలాంటి వాడు కాదు. మనలను చేసినటువంటి దేవుడు కాబట్టి, మన చేత చేయబడినటువంటి దేవుడు కాదు. ఆయన మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు, ఆయన మనల్ని చేసినటువంటి దేవుడు కాబట్టి సమస్తమును ఆయన చూస్తున్నటువంటి దేవుడు, సమస్తమును ఆయన జరిగిస్తున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాక్యంలోకి వద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఈ ఆదివారపు ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చినటువంటి మీ అందరినీ ఆయన ఉద్దేశించి మాట్లాడదలుచుకున్నటువంటి మాటను అపోస్తులుల కార్యములు చేద్దాం. బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా ఓపెన్ చేయండి. లేనటువంటి వాళ్ళు శ్రద్ధతో ఆలకిద్దాం. పిల్లలు ఎవ్వరు మాట్లాడకూడదు, ఏ శబ్దం కూడా నాకు వినపడకూడదు. పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉండాలి. ఓకేనా? అందరికి చూడండి. గాలి ఒకవేళ సరిపోకపోతే ఎవరైనా అడ్జస్ట్ చేసేవాళ్ళు ఉంటే ఆ ఫ్యాన్ కొంచెం అడ్జస్ట్ చేయండి. అటు అందరికి వెనకాల వాళ్ళకి రావడానికి గాను ఆ ఫ్యాన్ని తీసుకొచ్చాము. కాబట్టి ఎవరైనా గాలి కొంచెం తక్కువగా వస్తుందంటే దాని స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. అది జాగ్రత్తగా మానిటర్ చేయండి ఎవరైనా ఉంటే కనుక. రైట్, జాగ్రత్తగా ఆలకిద్దాం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ తెరవండి. అలా ఉందో లేదో చూద్దాం వాక్యం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకుందాం. 4వ అధ్యాయము 37, 36, 37 వచనాలు చదవం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసేపు అని ఒకడు ఉండేడు. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానంతటిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొకసారి గట్టిగా చెప్పండి. వాటర్ వెనకాల ఉంది.
నోరు ఎండిపోతే తాగొచ్చు. సండే స్కూల్ పిల్లలు అరుస్తున్నారు, టాప్ లేచిపోతుంది. అమ్మో పిల్లలకి ఏమన్నా పిడసగట్టిపోయా దాహం వేసిందని నేను టెన్షన్ పడుతున్నా. కానీ పిల్లలు దుమ్ము లేపేస్తున్నారు అంతే. ఓ 30 మంది 32 మంది సండే స్కూల్ పిల్లలు ఇక్కడ కేకలేస్తుంటే ఆ సండే స్కూల్ టీచర్లు మాట్లాడుతూ ఉంటుంటే టాప్ లేచిపోతుంది. వాళ్ళు హల్లెలూయా చెప్పేటువంటి విధానం చాలా గంభీరంగా చెప్తూ ఉన్నారు. మనం స్లోగా చెప్తున్నాం, అరిగిపోతామేమో అన్నట్టుగా. ఇప్పుడైనా ఒక్కసారి గట్టి చెప్తాం, దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది. ఆయన దగ్గరికి వినపడాలి కేకలు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో అపోస్తులుల కార్యములు గ్రంథం, ఇది ఎవరు రాశారు? ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఆశీర్వాదం గారు? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో 2 నిబంధనలు కలిగినటువంటి గ్రంథం ఇది. పాత నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలలో ఒక పుస్తకం అయినటువంటి అపోస్తులుల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని రాసింది లూకా గారు రాశారు. ఇది ఎవరు రాశారు? లూకా గారు. అంటే వైద్యుడైనటువంటి లూకా గారు రాసినటువంటి ఈ గ్రంథంలో అపోస్తులు కార్యములు అన్న టైటిల్ ఎందుకు పెట్టారంటే, యేసు ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత, పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి కార్యములు, అంటే జరిగించినటువంటి కార్యములు. అపోస్తులు ప్రభు సువార్తను ప్రకటిస్తూ వారు చేసినటువంటి దేవుని పరిచర్య, వాళ్ళు చేసినటువంటి కార్యములనే అపోస్తులుల కార్యములు అని పిలుస్తాం. అపోస్తులు అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు. అర్థమైంది కదా? వాళ్ళు చేసినటువంటి కార్యాలని అపోస్తుల కార్యములని పిలుస్తాం అనమాట. ఇక్కడ మనము ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యంలోకి వచ్చేప్పటికే 4వ అధ్యాయము 36-37 వచనాల్లో కుప్రాలో పుట్టినటువంటి ఒక లేవీయుడు అన్నటువంటి మాట. కుప్రా అంటే ఇప్పుడు కూడా సైప్రస్ అనేటువంటి ఒక ప్రాంతం. అది ఆ ప్రాంతానికి ఇప్పుడు కూడా చాలామంది, యూరోప్లో ఉన్నటువంటి సైప్రస్ అనేటువంటి ప్రాంతానికి చాలామంది ఇల్లు వస్తూ ఉంటారు. దాన్ని కుప్రా అని పిలుస్తారు. ఇప్పుడు కూడా నేటికి కూడా ఆ ప్రాంతం ఉంది. అక్కడ అనేకమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు, బైబిల్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆధారాలు అక్కడ చూడగలుగుతున్నారు. ఈరోజు కూడా నేటికి కూడా చాలామంది వెళ్ళి అవి సందర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కుప్రాలో పుట్టినటువంటి లేవీయుడు అంటే పూర్వదినాల్లో మరి లేవీలు యాజకత్వం చేశారు కదా, దేవునికి యాజకత్వం చేసినటువంటి ఆ లేవీ వంశానికి, లేదంటే ఆ లేవీ గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన పేరు బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ లేఖనములో ఏం పేరంటే అతని పేరు యోసేపు. ప్రజెంట్ ఆయన పేరేంటి? యోసేపు. ఆ యోసేపు తనకున్నదంతా కూడా, యావదాస్తి అంతా కూడా ఆయన కలిగిందంతా కూడా, ఎందుకు అంటే అక్కడ ఉంది ఆయన కొంచెం ధనవంతుడు, ఆయన పేదవాడు కాదు, చాలా ధనం ఉన్నటువంటి ఆస్తిపరుడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి సమస్తమును అమ్మేసి ఆ వచ్చినటువంటి ఆ డబ్బు ఏవైతే ఉందో దాన్ని తీసుకొచ్చి అపోస్తులుల యొక్క పాదముల దగ్గర పెట్టాడంట. అయితే అపోస్తులుల దగ్గరికి ఎప్పుడైతే ఆ యోసేపు వచ్చాడో, అపోస్తులు అతనికి ఒక పేరు పెట్టారంట. ఆ పేరు బర్నబా. ఏంటి ఆ పేరు? బర్నబా అన్నటువంటి పేరుని అపోస్తులు పెట్టారు. వాస్తవంగా అతని పేరేంటి? యోసేపు. అయితే అపోస్తులు ఆయనకి పెట్టినటువంటి పేరు బర్నబా. పూర్వదినాల్లో యోసేపు అన్నటువంటి పేరు చాలామంది పెట్టుకునేవాళ్ళు. మొదటి శతాబ్ద కాలంలో చాలామంది యోసేపు అన్నటువంటి పేరుని ఎక్కువగా పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు కూడా చాలామంది ఎవరైనా పేరు పెట్టుకోవాలంటే క్రైస్తవులు ఎక్కువగా పెట్టుకునేటువంటి పేరు ఏదైనా ఉందంటే జాన్ అన్నటువంటి పేరు పెట్టుకుంటారు కదా. జాన్ తర్వాత ఇంకా మిగతా దేవని పేరు పెట్టుకోవచ్చు.
జాన్ మంగాచార్య అని, జాన్ ఇంకో పేరు, అట్లాగా జాన్ తర్వాత వేరే వేరే పేర్లు తగిలిస్తూ ఉంటారు. కానీ ముందు జాన్ అనేటువంటి పేరు ఎక్కువగా మనకి వినిపెడతా ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు ఎక్కువగా పేరు పెట్టుకోవాలంటే ఏం పేరు పెట్టుకుంటారు అంటే చాలామంది చెప్తున్నటువంటి మాట మేరీ అన్నటువంటి ఆ పేరుని ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. అలాగే పూర్వదినాల్లో యోసేపు అన్నటువంటి పేరు చాలామంది పెట్టుకోవటానికి ఇష్టపడేవాళ్ళు. యోసేపు అంటే ఒక్క యోసేపే కాదు కదా, యోసేపులు ఎంతమంది ఉన్నారు? బైబిల్లో చాలామంది ఉన్నారు. మరియమ్మకు ప్రదానం చేయబడినటువంటి ఆయన పేరేంటి? యోసేపు. తర్వాత యాకోబు యొక్క చివరి 11వ కుమారుడు పేరేంటి? యోసేపు కదా. యోసేపు అంటే అమ్మివేయబడ్డాడు కదా, అన్నల ద్వారా అమ్మివేయబడినటువంటి వ్యక్తి పేరు కూడా యోసేపు. అలాంటి పేరు పెట్టుకున్నటువంటి లేవీయుడు కుప్రాలో పుట్టినటువంటి వాడు ఈయన. కుప్రా అంటే ఈరోజు ఒక ద్వీపం. అది ద్వీపం అని దేన్ని పిలుస్తారంటే చుట్టూ కూడా సముద్రం ఉంటుంది, చుట్టూ నీళ్ళు ఉంటాయి. ఒక చిన్న దెబ్బ, ఒక చిన్న పొడిగా ఉన్నటువంటి ఆరిన నేలగా పిలువబడుతున్నటువంటి దాన్ని ద్వీపము అని పిలుస్తారు. మీకు అర్థమవుతుందా? ద్వీపం అంటే ఏంటి అర్థమైంది కదా. చుట్టూ నీళ్ళు ఉంటాయి, సముద్రం ఉంటుంది. మీరు ప్రపంచ పటాన్ని చూస్తే అక్కడక్కడ చిన్న చిన్న దీవులు ఉంటాయి, ద్వీపాలుగా పిలుస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది కొన్ని ద్వీపాల్లో మనుషులు జీవించరు, కొన్ని ద్వీపాల్లో మనుషులు ఉంటారు, జనసంచారం అక్కడ ఉంటుంది, వాళ్ళు అక్కడ బ్రతుకుతూ ఉంటారు. ఈ కుప్రా అనేది కూడా ఒక ద్వీపం. అందులో పుట్టినటువంటి యోసేపు లేవి వంశానికి సంబంధించినటువంటి ఆయన, ఒక ధనవంతుడుగా పిలువబడుతున్నటువంటి ఆయన. ఈయన తనకున్నటువంటి యావత్ ఆస్తినంతా కూడా అమ్మేసేసి ఇక్కడికి వచ్చేసి ఎక్కడికి వచ్చాడు? అపోస్తులుల దగ్గరికి వచ్చేసి వాళ్ళ పాదాల దగ్గర పెట్టేశాడు అన్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు, వాళ్ళు అపోస్తులు అతనికి ఒక పేరు పెట్టారు. అతని పేరు బర్నబా అంటే అక్కడ రాయబడినటువంటి పేరు ఏంటంటే హెచ్చరిక పుత్రుడు అని అర్థం. ఆ ఫుట్ నోట్లో కింద ఉంటుంది ఆదరణ పుత్రుడు అని ఉంటుంది. కింద ఉందా? బైబిల్ కింద ఫుట్ నోట్ అని ఉంటుంది కదా, అందులో ఆదరణ పుత్రుడు అన్నటువంటి మాటను కూడా మనం అక్కడ చూడవచ్చు. హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అని అర్థం ఇచ్చేటువంటి పేరుని అపోస్తులు పెట్టారు. ఆ పేరే బర్నబా అనేటువంటి పేరు. బర్ అంటే గ్రీకులో కుమార్ అని అర్థం. ఏంటి? కుమార్. ఇప్పుడు కూడా మనం అందరూ చాలామంది రవికుమార్, రత్నకుమార్, అట్లాగే చాలా కుమారులని పిలువబడుతూ ఉంటారు కదా, కుమార్ అని పెట్టుకుంటాం. కుమార్ అన్నటువంటి అర్థాన్ని ఇచ్చేదే బర్ అన్నటువంటి మాటకి కుమార్. బరబ్బా, ఈ బరబ్బా అనేటువంటి పేరు విన్నారుగా బైబిల్లో. యేసుప్రభుకి బదులుగా బరబ్బాన్ని విడుదల చేశారుగా. అట్లా బర్ర అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పేర్లు ఇంకేమైనా ఉన్నాయా బైబిల్లో? ఎవరైనా చెప్పగలరా? బర్రేసు, తర్వాత బర్నబా, ఇప్పుడు మనం చదువుకున్నాం బర్నబాస్, తర్వాత చెప్పండి బర్సబ్బా ఉన్నారు కదా. ఇలాగా బర్ అనేటువంటి పేరుతో పిలువబడుతున్నట్టు ఆ పేర్లు బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఇతని పేరు కూడా ఏంటి? బర్నబా. ఈ బర్నబా అంటే అంటే కుమారుడు. అయితే ఇక్కడ హెచ్చరిక పుత్రుడు, హెచ్చరించేటువంటి కుమారుడు అని అర్థం, లేదంటే ఆదరణ పుత్రుడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరుని అపోస్తులు పెట్టారు. ఆయనకి బర్నబా అనేటువంటి పేరుని పెట్టారు. ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇతను అపోస్తుల దగ్గరికి వచ్చాడు. అపోస్తుల దగ్గరికి వచ్చి అపోస్తుల యొక్క ఆ పరిచర్యలో ఆయన కూడా పాలు పొందుకుంటూ దేవుని పరిచర్యలో వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏం పేరు పెడితే బాగుంటుంది ఈయనకి అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఇతని కదలిక ఎలా ఉంది అన్నట్టుగా. దైవజనులుగా వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా ఆ వ్యక్తి మీద ఉన్నాయి. ఈరోజున కూడా మీరు చాలామంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు సేవకుల యొక్క దైవజనుల యొక్క దృష్టి మీ మీద ఉంటుంది, విశ్వాసుల మీద ఉంటుంది. క్రమంగా వస్తున్నటువంటి వారి మీద ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంది, దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా, వాక్యానికి తగ్గట్టుగా వాళ్ళ జీవితాలు ఉన్నాయా, ఆ విధంగానే వాళ్ళ జీవిత విధానాన్ని జీవిస్తూ ఉన్నారా, లేదంటే ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అన్నటువంటి మీ కదలిక మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు
పాస్టర్ గారికి కనపడదుగా, మరి ఎలా చూస్తున్నాడు ఆయనకి ఎలా తెలుస్తుంది అంటే నా కళ్ళు ఎవరో? ఓకే, ఆధ్యాత్మికంగా దేవుడే, కానీ భౌతికంగా నా కళ్ళు సేవకురాలు. అవునా? ఆవిడ చూస్తూ ఉంటుంది. ఆవిడ చూసి సాయంత్రం నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. పలానోళ్ళు వెనకాల కూర్చున్నారు కానీ వాళ్ళ బాడీ అయితే ఇక్కడ ఉంది, కానీ వాళ్ళ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి. మాటికి ఫోన్లు చూసుకుంటున్నారు, మాటికి ఫోన్లు వచ్చిందని బయటికి వెళ్తూ ఉన్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, వాక్యం వెంటలా అల్లరి చేస్తూ ఉన్నారు, ఇంకేదో గుసగుసలు ఆడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా నాకు సాయంత్రం అమ్మగారు చెప్పేస్తుంది ఫీడ్బ్యాక్. మీకు అర్థమైందా? అప్పుడు నాకు తెలిసింది, ఓహో పలానా వ్యక్తి ఇలా ఉన్నాడా, పలానా వ్యక్తి ఇలా ఉన్నాడా అన్న విషయాలు. ఇప్పుడు చిన్నపిల్లలు వెనకాల ఉన్న వాళ్ళు కిందకి రమ్మని చెప్పేసి ఎందుకన్నాను నేను, ఇది అమ్మగారు చెప్పారు. వెనక్కి వెళ్ళి పిల్లలు మాటికి అల్లరి చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, అందుకని వాళ్ళందరూ కింద కూర్చోమని చెప్పేసి నేనన్నా. కాబట్టి ఆవిడ నాకు సాయంత్రం చెప్పింది ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాలన్నీ కూడా. కాబట్టి దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు మా అబ్జర్వేషన్ అంతా, సేవకుడి యొక్క అబ్జర్వేషను మీ మీద, విశ్వాసులుగా మీ మీద ఎప్పుడు కూడా మేము ఆలోచించేస్తానంటాం. అపోస్తుల దగ్గరికి వచ్చినటువంటి బర్నబా మీద కూడా అపోస్తులు ఏం చేశారంటే, ఆ శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే అతని మీద ఫోకస్ చేశారు. ఫోకస్ చేసినప్పుడు అతను ఏం చేస్తానంటే చాలామందిని కృంగినటువంటి వారిని ఆదరిస్తూ ఉన్నాడంట. ఇతను ఆదరణ పుత్రుడుగా కనపడుతూ ఉన్నప్పుడు ఆదరిస్తూ ఉన్నాడు. ఎందుకు బ్రదర్ అలా కన్నీటితో ఉన్నాం, ఎందుకు అలా దుఃఖిస్తూ ఉన్నాం? యేసయ్య ఉన్నాడు కదా, మన చెంత ఉన్నాడు కదా, ఆయన మన ప్రార్థనలకు ఇస్తూ ఉంటాడు కదా, ఆయన ఎబినేజర్ అయినటువంటి దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు కదా, ఎందుకు అలా దుఃఖిస్తున్నావు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని కొంతమంది అసహనంతో లేదంటే దుఃఖిస్తున్నటువంటి వారి నిమిత్తమై ఇతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఆదరిస్తూ ఉన్నాడు, వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు, వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు, అవి చూస్తూ ఉన్నాడు. కొంతమంది దేవుని మార్గాన్ని తప్పి తిరుగుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీరు అలా చేయకూడదు, తప్పు, తమ్ముడు అలా చేయకూడదు, దేవుని మార్గంలో ఉన్నప్పుడు, దేవుని మాటల్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా అలాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తూ మళ్ళీ దేవుడిలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ అపోస్తులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ అబ్జర్వ్ చేసి ఒక రోజున యేసేపుని పిలిచారు. యేసేపు ఒకసారి రా అని చెప్పేసి పిలిచారు. రాగానే నీకు ఒక పేరు పెట్టాలనుకుంటున్నాం మేము అందరం అని చెప్పేసి అంటే, మీ ఇష్టం అండి, ఏం పేరు పెడతారో పెట్టండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం పేరు పెట్టారంటే బర్నబా అన్నటువంటి పేరు పెట్టారు. అంటే దాని అర్థం ఏం చెప్పాను నేను, హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. ధైర్యం కోల్పోయినటువంటి వారికి ఆదరిస్తున్నటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. అదేవిధంగా మార్గము తప్పినటువంటి వారిని ఉద్దేశించి హెచ్చరిస్తూ మళ్ళీ ప్రభువులకు నడిపిస్తున్నటువంటి ఆ వాడిగా ఇతను కనపడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం పెట్టారంటే బర్నబా అన్నటువంటి పేరు పెట్టారు. ఓకేనా? పేరు ఎందుకు పెట్టారు అర్థమైంది కదా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఒక విషయం ఉంది. అదేంటంటే ఇతని అసలు ఎవరు? ఈ బర్నబా కుప్రాలో పుట్టాడు, లేవీయుడు అని చెప్పేసి బైబిల్ రాసింది. అంతకు మించి ఏమైనా ఉందా అతని గురించి? ఇక్కడ లేదు. అవునా? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇంట్రడక్షన్లో అతని ప్రవేశము బైబిల్లో ఏ విధంగా చూపించాడంటే, ఆ కుప్రాలో పుట్టినటువంటి లేవీయుడు ఒకడు ఉండేను, ఆయన తనకున్నటువంటి ఆస్తిపరుడు అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇచ్చింది. కానీ అతను యేసుప్రభుని ఎలా నమ్మాడు, ఆత్మరక్షణ ఎలా పొందాడు, అసలు ఆయన స్వార్థను ప్రకటించడానికి అపోస్తుల దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఎలా దాపరించింది, ప్రభుని ఎలా కనుక్కున్నాడు, ఎలా తెలుసుకున్నాడు, తనకున్నటువంటి ఆస్తిని అంతగా దేవునిలో ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రభు పరిచర్య చేయటానికి, ఆయన రాజ్య విస్తరణకి కూడా ఆయన పనిచేయటానికి గల కారణం ఏంటి, బర్నబా ఎవరు అన్నటువంటి విషయం మీద మనకు మాత్రమే కాదు అనుమానాలు రావటం బైబిల్ చదువుతున్నటువంటి వారికి ప్రతి ఒక్కరు కూడా వచ్చింది. బైబిల్ పండితులు ఈ బర్నబా గురించి బాగా తర్జన భర్జన చేశారు. అసలు ఎవరైనా అయితే ఇలాగైతే వచ్చాడని చెప్పేసి అని ఉంది, కానీ అసలు ఎవరు ఈయన, ఈ బర్నబా ఎవరు అని తెలుసుకోవటానికి చాలా డిబేట్లు జరిగినాయి. డిబేట్లు అంటే ఏంటి? కొంచెం అందరు కూర్చొని కొంచెం ఆలోచన చేసేటువంటి దాన్ని డిబేట్ అని చెప్పేసి అంటారు. ఆ డిబేట్లో ఎట్టకేలకు వీళ్ళు ఒక 100లో 98 మంది నమ్మింది ఏంటంటే, జాగ్రత్త ప్రియులారా, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, బోధకుడా లేదంటే సద్బోధకుడా, నిత్య జీవాన్ని నేను పొందాలంటే నేనేం చేయాలి,
లేదంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలని ఒక యవ్వనస్తుడు, ఒక ఆఫీసర్గా కనపడుతూ ఉన్నాడు, కొంచెం ధనవంతుడిగా కనపడుతూ ఉన్నాడు, చదువుకున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు. ఈ సంఘటన బైబిల్లో ఉంది, మీ అందరికీ తెలుసు కదా. అదిగో ఆ యవ్వనస్తుడు వచ్చి యేసు ప్రభుని అడిగాడు. అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటిది ఉద్దేశించి ప్రభు అన్నాడు, ఇదిగో ఈ బైబిల్లో ధర్మశాస్త్రంలో ఏదైతే ఉన్నాయో ఆజ్ఞలన్నిటిని కూడా గైకొనాలి అని చెప్పాడు. అయితే అతను యూదుడు కాబట్టి, యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి కూడా యూదుడు కాబట్టి అతడు ధర్మశాస్త్రాన్ని కూడా క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. యేసుప్రభుతో చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను చిన్ననాటి నుంచి కూడా ఈ ఆజ్ఞలన్నిటిని కూడా నేను అవలంబిస్తున్నటువంటి వ్యక్తిని, అవన్నీ నాకు తెలుసు, అవన్నీ కూడా నేను అవలంబిస్తూ ఆచరిస్తున్నటువంటి వ్యక్తినే అని యేసుప్రభుతో అన్నాడు. ఒక మాటతో చెప్పాలంటే నేను చిన్నప్పటి నుండి సండే స్కూల్ బ్యాచ్ అన్నట్టు అంటారు. చాలామంది చెప్తూ ఉంటారుగా, మేము ఇప్పుడు కాదండి, మేము చిన్నప్పటి నుంచి కూడా నిక్కరలు వేసుకున్నట్టుగా నుంచి కూడా మేము సండే స్కూల్ బ్యాచ్, సండే స్కూల్ నుంచి కూడా మేము బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళం అన్నట్టుగా చాలామంది చెప్తూ ఉంటారు కదా. సండే స్కూల్ నుంచి కూడా మేము ఉన్నామని ఒక గొప్పగా ప్రౌడ్గా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇతను కూడా అదే విషయాన్ని చెప్పాడు యేసుప్రభుతో. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు కలిగినటువంటి వాటినన్నిటి కూడా అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. యవనస్తుడా, నీవు ఆజ్ఞలన్నింటిని కూడా అనుసరిస్తున్నావు అని చెప్పావు కదా. అయితే ఒకటి ఉంది, అదేంటంటే నీకు కలిగినటువంటి యావదాస్తిని అమ్మేసి నువ్వు నన్ను వెంబడించు. ఒకవేళ నువ్వు నన్ను వెంబడించాలంటే, నన్ను ఫాలో అవ్వాలంటే, లేదంటే నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఇది చేయి, నువ్వు నీకున్నది అమ్మేసే అంటే అతను వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లే మనం చూస్తాం. నచ్చలు అతనికి, అంటే ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా కనబడ్డాడు. అక్కడ ధనాన్ని అమ్మేసి పేదలకి ఇమ్మంటున్నాడు అని దేవుడు చెప్పినటువంటి, యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాట అతనికి నచ్చగా అక్కడ నుంచి అతను వ్యసనపరుడై వెళ్ళాడు అనేటువంటి మాటని మనం లేఖనంలో బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. అయితే ఈ వ్యక్తే యేసు ప్రభును ఒక్కసారి వచ్చి అడిగినటువంటి ఈ వ్యక్తే ఆ తదుపరి యేసుప్రభు చనిపోయిన తర్వాత సిలువలో ఆయన ప్రాణం పెట్టి ఆయన మరణ పునరుద్ధానము చెందిన తర్వాత యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఈయన దేవుడు అన్నటువంటి విషయాన్ని ఆయన తెలుసుకుని మారు మనసు పొంది దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్కటిని ఆలోచన చేసి అతను ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పాడు కదా, నీ ఆస్తిని అమ్మేసి నన్ను ఫాలో అవ్వమని చెప్పేసి అన్నాడు కదా. ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ఆ ముందు రోజుల్లో తనకున్న ఆస్తిని అంతా కూడా అమ్మేసి అపోస్తుల దగ్గరికి వచ్చుంటాడు అని బైబిల్ పండితులు డిబేట్ చేసి తర్జన భర్జన చేసి, ఇదిగో ఆ వ్యక్తే ఈ బర్నబాగా పిలువబడుతున్నటువంటి వ్యక్తే ఆ వ్యక్తి అని చెప్పేసి ఆలోచనలకు వచ్చారు. కొంతమంది ఒక 2%, అంటే 98 మంది దీన్నే నమ్ముతారు, ఈ వ్యక్తి ఆ వ్యక్తేనని. ఒక ఇద్దరు 100లో ఒక ఇద్దరు ఏం నమ్ముతారంటే, యేసుప్రభు శిష్యుల్లో 12 మంది శిష్యులు కాకుండా యేసుప్రభు ఒక 70 మంది శిష్యుల్ని తయారు చేశాడు ఆయన. మీకు అర్థమవుతుందా? 12 మంది శిష్యులు మాత్రమే కాదు యేసుప్రభు తయారు చేసింది, ఒక 70 మంది శిష్యులను కూడా ఆయన తయారు చేసి ఇద్దరిద్దరుగా సువార్తను ప్రకటించడానికి యేసుప్రభు పంపించాడు. ఆ 70 మందిలో ఒకడై ఉంటాడేమో అని ఒక ఇద్దరు వ్యక్తులు నమ్ముతారు, అంటే 2% పీపుల్స్ నమ్ముతారు. 100లో ఒక ఇద్దరు వాళ్ళు నమ్మితే 98 మెజారిటీ పీపుల్ మాత్రం ఈ యొక్క యేసేపుగా పిలువబడినటువంటి, అంటే యేసేపు తర్వాత బర్నబాగా పిలువబడినటువంటి ఈ వ్యక్తి ఆ రోజున యేసుప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి యవనస్తుడే అని నమ్ముతారు. దీన్నే ఎక్కువగా మనం కూడా దీన్నే నమ్ముదాం. ఓకే, అర్థమైంది కదా. ఈ బర్నబా ఎక్కడి నుండి వచ్చాడో, ఎలాంటి వ్యక్తి, యేసుప్రభుని ఏ విధంగా నమ్ముకున్నాడు, ఆత్మరక్షణ ఏ విధంగా పొందాడు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ యొక్క ఆలోచనని మనం నిర్ధారించుకున్నట్లయితే ఈ వ్యక్తి అపోస్తుల దగ్గరికి వచ్చి దేవుని పరిచర్యను కొనసాగించడం ప్రారంభించాడు. ఆ తదుపరి దేవుని పరిచర్యలో చాలా గంభీరంగా గొప్పగా వాడబడినటువంటి వ్యక్తిగా ముందు ఆ రోజుల్లో మీరు బైబిల్ చదువుకున్నట్లయితే
అపోస్తుల కార్యంలో గొప్పగా వాడుకున్నటువంటి వ్యక్తిగా, దేవుని చేతిలో బలమైనటువంటి సాధనముగా తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించిన తర్వాత దేవుడు వాడుకున్నటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. బర్నబాని ఇంకా అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, బర్నబా అన్నటువంటి పేరు ఎవరు పెట్టారు? అపోస్తులు బర్నబా అనేటువంటి పేరు పెట్టినప్పుడు ప్రియులారా, మీరు గమనించాల్సినటువంటి విషయం, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా పిలబడుతున్నటువంటి మీ అందరి నిమిత్తము ఒకవేళ ఎవరైనా మీకు పేరు పెట్టాల్సి వస్తే, దైవజనులు మేము మీకు పేరు పెట్టాల్సి వస్తే, లేదంటే దేవుని జనులు, దేవుని యొక్క ప్రజలు ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్నటువంటి వారిని ఉద్దేశించి మీకు ఎవరైనా పేరు పెట్టాల్సి వస్తే ఎలాంటి పేరు పెడతారు? ఎలాంటి పేరుని మీరు కలిగి ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు? అపోస్తులు యోసేపుగా పిలువబడినటువంటి వ్యక్తికి బర్నబా అన్నటువంటి పేరును పెడితే, బర్నబా అన్నటువంటి పేరుకు అర్థము హెచ్చరిక పుత్రుడు, లేదంటే ఆదరణ కలిగించేటువంటి పుత్రుడుగా అతను కనపడుతూ ఉన్నప్పుడు బహుశా మీకు పేరు పెట్టాల్సి వస్తే ఎలాంటి పేరును కలిగి ఉండాలని మీరు ఇష్టపడుతూ ఉన్నారు? ఎలాంటి పేరు కావాలని మీరు ఇష్టపడుతూ ఉన్నారు? పాస్టర్ గారు, మాకు ఎందుకండి పేర్లు? ఏం మాట్లాడుతున్నారండి? పేరు వచ్చి మమ్మల్ని ఏం ఉద్ధరించిద్దండి? మాకెందుకండి మంచి పేరు? మాకు అక్కర్లేదండి. మాకు డబ్బు ఉంటే చాలు, మాకు ధనం ఉంటే చాలు, మాకు పాస్తులు ఉంటే చాలు. దేనికి అన్నిటికీ ఆధారం డబ్బే కాబట్టి డబ్బు ఉంటే చాలు, మాకు పేరు అక్కర్లేదండి, దానిదే ఉందండి అన్నటువంటి ఆలోచనతో ఒకవేళ మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారా? అలాంటి ఆలోచనతో మీరు కొనసాగిస్తూ ఉన్నారా? పేరు అక్కర్లేదు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారా? బైబిల్ చదువుతుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కలిగి ఉండటం మేలు. ఒకడు గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించుకోవటం అంటే ఒక మంచి పేరును కలిగి ఉండటం మీరు. ఎలాంటి పేరును మీరు కలిగి ఉన్నారు? ఎలాంటి పేరు పెట్టాలని మీరు ఆలోచించేస్తూ ఉన్నారు? ఎలాంటి పేరు? ఒకవేళ బహుశా మీ చుట్టూన్నటువంటి, లేదంటే విశ్వాసులో, లేదంటే దైవజనులుగా మేము మీకు పేరు పెట్టాలంటే, ఒకవేళ ఎవరైనా సరే పేరు పెట్టాలంటే ఏమని ఆలోచిస్తారు? ఏమండి, అతను బాగా కోపం అండి, బాగా కోపిష్టి, కాబట్టి అతనికి ఏం పేరు పెడతారు? కోపిష్టి వస్తున్నాడండి అని పేరు పెడతారేమో కదా. అతనికి ఉన్నటువంటి కోపాన్ని బట్టి, అతని స్వభావాన్ని బట్టి, ఆయన కోపగించుకున్నటువంటి చిన్నదానికి పెద్దదానికి మాటికి కోపగించుకుంటూ ఉంటాడు కాబట్టి కోపిష్టి అని పేరు పెడతారేమో. కొంతమంది గర్వంతో, తలబిరుస్తుతనముతో, మెడబిరుస్తుతనముతో ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళ మాటలను బట్టి వాళ్ళకి ఏం పెడతారు? ఒక గర్విష్టి వస్తున్నాడండి అని పేరు పెట్టొచ్చేమో. కొంతమంది సుప్పనాతనంతో, లేదంటే అసూయతో ఉన్నటువంటి వారిని బట్టి సుప్పనాథోడండి, అది వస్తున్నాడండి, సుప్పనాథోడు అని పేరు పెడతా ఉంటారు కదా. ఇలాగా రకరకాల పేర్లు నీ స్వభావాన్ని బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి పేర్లు పెడతా ఉండొచ్చేమో. ఆ పేర్లన్నీ మంచియేనా? నీకేం పేరు కావాలి అంటే మంచి పేరు సంపాదించుకోవటం మేలు అని వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఎలాంటి పేరు నువ్వు కలిగి ఉండాలని ఇష్టపడతా ఉన్నావు? ఒక రోజున ఫిలిప్పు మెస్సైని కనుక్కున్నాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఫిలిప్పు యేసుప్రభు శిష్యుల్లో మొట్టమొదటిసారిగా యేసుప్రభుని ఫిలిప్పు కనుక్కున్నాడు. ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వెళ్ళాడు. నతానియేలు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. నతానియేలు దగ్గరికి వెళ్ళి నతానియేలుతో చెప్పాడు, నజరేతులో నుండి ఇదిగో మెస్సయ్య వచ్చాడు, నేను మెస్సయ్యను కనుక్కున్నాను, ఆయన నజరేతు నుండి వచ్చాడు అని నతానియేలుకి చెప్తే, నతానియేలు అన్నాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా ఫిలిప్పు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అన్నాడు. లేదు, ఆయన ఒకసారి చూడు, దూరం నుంచి ప్రతి కొండ కూడా ఎలా కనపడుతుందంటే నునుపుగానే కనపడుతూ ఉంటుంది. దగ్గరికి వచ్చినప్పుడే దాంట్లో ఉన్నటువంటి అవన్నీ కూడా మనకు క్షుణ్ణంగా కనపడతాయి. కాబట్టి నువ్వు దగ్గరికి రా. అందరిలాంటి వాడు కాదు ఆయన, నువ్వు అనుకున్నటువంటి వాడు కాదు ఆయన. నజరేతులో నువ్వు అనుకున్నట్టుగా నాణ్యమైనది ఏమి లేదేమో, కానీ ఆయన నజరేతు నుండి వచ్చాడు. వాస్తవంగా యేసుప్రభు పుట్టింది ఎక్కడ? బెత్లెహేంలో పుట్టాడు. ఆయన పెరిగింది నజరేతులో, కాబట్టి నజరేతులో నుండి వచ్చాడని, నజరేతులో ఏది మంచిది లేదు, మంచోళ్ళు లేదు అని చెప్పేసి అక్కడ పెరిగి యేసుప్రభు అక్కడ నుండి వచ్చాడని చెప్పేసి ఆ ఆలోచనతో నతానీయులు అన్నాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ తదుపరి ఫిలిప్పు కన్విన్స్ చేశాడు, ఒకసారి చూడు, ఆయన చూసి అప్పుడు నిర్ధారించు అన్నప్పుడు నతానీయేలు వచ్చాడు. నతానీయేలు వస్తుండగానే యేసుప్రభు అతను చూసి ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈయన నిజంగా ఇశ్రాయేలు వాడు, ఈయనలో ఎలాంటి కపటం లేదు అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఇది? బైబిల్లో చక్కటి సాక్ష్యాన్ని నతానీయేలుకి యేసయ్య చెప్పాడు. నతానీయేలు చూసి చెప్తున్నటువంటి మాట, ఇతనిలో ఎలాంటి కపటం లేదు,
బహుశా చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న అనాలోచనలు కలిగి ఉండొచ్చేమో, కొంచెం డౌట్గా ఉండొచ్చేమో. కానీ యేసుప్రభు అతను చూసి చెప్తున్నటువంటి మాట, ఇతనిలో ఎలాంటి కపటము లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇంకా బైబిల్లో దేవుడు చాలామంది నిమిత్తమే ఒక చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడు కదా వాళ్ళని చూసి. అబ్రహాంని ఏమన్నాడు? నా స్నేహితుడు అని చెప్పాడు, మంచి సాక్ష్యం. నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అన్నాడు. ఎవరిని? మోషేని చూసి. అవునా? నా హృదయానుసారుడు అన్నాడు. ఎవరిని చెప్పండి? ఎవరు అతని వ్యక్తి? బైబిల్ దావీదును చూసి నా హృదయానుసారుడు. ఎవరు అన్నారు ఈ మాటలని కూడా? దేవుడు అన్నాడు. ఒకవేళ దేవుడు నిన్ను చూసి ఒక సాక్ష్యం చెప్పాలంటే, నీకు ఒక పేరు పెట్టాలంటే, నీ జీవితం ఎలాగుంది, ఎలాంటి పేరు పెడతాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక పేరు పెట్టాలంటే ఎలాంటి పేరు పెట్టాలని ఆయన కోరుకుంటాడు. నీ స్వభావాన్ని బట్టి, నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన బట్టి, నీ ఆలోచన విధానం బట్టి, నీ పనులను బట్టి ఎలాంటి పేరు దేవుడు పెట్టాలని, ఎలాంటి పేరుతో నిన్ను ఆయన పిలవాలని ఇష్టపడతాడు. అలాంటి సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. నీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలో? ఎలాంటి పేరు నువ్వు కలిగి ఉన్నావు? పేరు ఎందుకులో అని చెప్పేసి అంటూ ఉన్నామేమో. చాలామంది మమ్మల్ని చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా నిందిస్తూ ఉన్నారు అని చాలామంది, కొంతమంది అసహనాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారేమో. పేర్లు ఎందుకంటే వాళ్ళు ఎలా పిలిచినప్పటికీ మాకు పర్వాలేదు, ఎలాగా మాట్లాడినా మాకు పర్వాలేదు, మాకు డబ్బు ఉంటే చాలు అన్నటువంటి ఆలోచనతో బహుశా నువ్వు ఉంటే ఈరోజు నువ్వు మాట్లాడాలి. ఏంటో తెలుసా? ఆ విషయంలో అంటే ఒక చెడ్డ మార్గంలో వెళుతూ ప్రజల నుంచి విభిన్నమైనటువంటి పేర్లతో పిలవబడుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా పిలుస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేయటంలో తప్పేం కాదు. కానీ ప్రభువులో ఉండి నువ్వు నిందలు, అవమానాలు, రకరకాల పేర్లు తబ్బా బయలుదేరారండి భక్తిపరులు అని కొన్నిసార్లు కొంతమంది హేళనగా మాట్లాడేటువంటి మాటల్లో కొంతమంది పేర్లు పెడతారు చూసావా? ఆ పేర్లు, ఆ నిందలు, అవమానాలు భరించడం నువ్వేం చేయాలి తెలుసా? దేవునిలో ఎదురైతే అలాంటి మంచిదే నీకు, కానీ చెడ్డ మార్గంలో ఎదురైతే అవి నువ్వు కొంచెం సీరియస్గా చూడాలి. ఎలాంటి పేరును నువ్వు పొందాలని చూస్తూ ఉన్నావు, ఎలాంటి పేరు, ఎలాంటి సాక్ష్యం కలిగావో నువ్వు ఒక్కసారి ఆలోచించేయాలి. అపోస్తలులు బర్నబాకు పేరు పెట్టారు, ఇతను హెచ్చరిక పుత్రుడు, లేదంటే ఇతను ఆదరణ పుత్రుడు. నువ్వు మాట్లాడితే ఇతరులకి ఆదరణ కలిగించాలి, నువ్వు మాట్లాడితే దేవుని మాటలు పలకాలి. అలా పలుకుతూ ఉన్నప్పుడు చూడండి, మనం చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి ఎంత గొప్ప ప్రార్థన చేస్తాడండి ఈయన, చాలా ప్రార్థనాపరుడండి అని దేవుళ్ళు ఉన్నప్పుడు మంచి పేరే కది, మంచి పేరేనా? మంచి ప్రార్థన పరురాలండి అంటే ఈవిడ పాటలు పాడుద్దండి, అద్భుతంగా పాటలు పాడుద్దండి. అలా పరవశించిపోతామండి ఆవిడ పాటలు పాడుతుంటే దేవుని పరిచర్యలో అన్నటువంటి మాట మంచిదే కాదా? మంచిదే. ఆవిడ వాక్యం చదివితే ఎంత బాగా చదివిద్దండి వాక్యం. దేవుని సన్నిధిలో ఎంత భయభక్తులుగా ఉంటారో. ఈ మాటలన్నీ కూడా మంచి అంటే మంచియే. ఇలాంటి పేర్లు కలిగి ఉండటం చూసుకోవాలి. కానీ ఇతను అహంభావం అండి, ఇతను గర్విష్టండి, ఇతను సుప్పనాథుడండి, లేదంటే ఇతను కోపిష్టండి అన్నటువంటి మాటలు బహుశా నీకు వినపడుతున్నాయంటే అవి మంచి పేరులు కాదని అర్థం చేసుకోవాలి. ఎలాంటి పేరును కావాలనుకుంటున్నావు? బర్నబాకి అతని స్వభావాన్ని బట్టి పెట్టారు కదా, మంచి పేరు పెట్టారు కదా, అలాంటి పేర్లు కావాలా? ఇప్పుడు బర్నబాలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు అంతే కదా. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఏంటి? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అదే కదా. బైబిల్లో కొంతమంది పేర్లను దేవుడు ఎందుకు రాసి ఉంచాడంటే ఆ పేర్ల నుంచి మనం ఏదో నేర్చుకోవాలా. ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు వారి నుంచి మనం నేర్చుకోవాలి. అది చెడ్డదైనా మంచిదైనా దేవుడు రాయించాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది అంటారు బైబిల్లో, ఇదిగో లోతు కుమార్తెలు తండ్రితో పాపం చేశారు, ఈ బైబిల్ బూతు పుస్తకం అండి అంటున్నారు కొంతమంది. దావీదు పాపం చేశాడండి, దావీదు అన్నటువంటి వ్యక్తి బైబిల్లో పాపం చేశాడండి, ఇదిగో ఇతను వ్యభిచారి కాబట్టి అదంతా రాసుంది కాబట్టి ఇది బూతు పుస్తకం అండి అని కొన్ని సంఘటనలలో బైబిల్లో ఉన్నటువంటి వాటిని ఆ చెడుతనంతో అవి దేవుడు చేశాడా మనుషులు చేశారా? ఆ చెడ్డ పనులు, ఆ పాపం ఎవరు చేశారు? మనుషులు చేశారు. కొన్ని పుస్తకాల్లో దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. వాళ్ళైతే వాళ్ళు చేస్తే లీలలండి, మనుషులకు మనం చేయకూడదు కదా. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? దేవుళ్ళు కళ్ళు పోతాయి, కళ్ళు చెంపలేసుకో
వాళ్ళు దేవుళ్ళు వాళ్ళు చేస్తే మంచిదే, మనం చేయకూడదు, మనం చేస్తే తప్పు అని అవి తలుసుకొని ఆలోచన కూడా చేయకోకుండా చంపలేసుకోమని అంటారు, అపచారం అంటారు. అంటే నువ్వు చేస్తే లీలలు, మేము చేస్తేనేమో పాపము. మీరు చేయకూడదు, మేము చేయొచ్చు. మరి వాళ్ళు దేవుళ్ళని ఎందుకంటారు? అవునా కదా? దేవుడు అంటే ఎలాంటి వాడు? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం లేనటువంటి వాడే దేవుడై ఉండాలి. మనిషికున్నటువంటి ఆలోచనలే, మనిషికున్నటువంటి కామమే, మనిషికున్నటువంటి అన్నీ కూడా వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళు దేవుళ్ళు ఎందుకు అవుతారు? ఆలోచించేద్దాం. చాలామంది ఆలోచన చేయట్లా, వెళ్ళిపోతూ ఉన్నారు అలా. అదే అలాంటి బైబిల్లో ఎందుకు పెట్టారంటే, మనుషులు చేసినటువంటి పాపం కూడా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడంటే, మనము ఆ వ్యక్తులు అలాంటి పాపం చేయటం వలన వాళ్ళకి ఎలాంటి సంఘటనలు, ఎలాంటి శాపం, ఎలాంటి శిక్ష దేవుడు విధించాడో, వాళ్ళ జీవితం తర్వాత ఎలాగ ఉందో అవన్నీ కూడా మనకు దృష్టాంతంగా రాయించి ఉంచాడు. ఎందుకంటే ఇదిగో నువ్వు అలాంటి పాపం చేసావు అనుకో, నీకు అతనికి పడినటువంటి శిక్ష నీకు పడిద్ది అని మనందరం నేర్చుకోవటానికి అందులో రాశారు. అదేవిధంగా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, డానియేలు, దావీదు, యోసేపు అని గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప దైవజనులను, లేదంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని గురించి కూడా మనము బైబిల్ గ్రంథంలో రాయించారు. వాళ్ళని చూసినప్పుడు కూడా మనమే ఏం నేర్చుకోవాలని, వాళ్ళు భక్తి ఏ విధంగా ప్రదర్శించారో, ఎలాంటి స్ట్రాంగ్గా దేవుల్లో నిలబడ్డారో ఆ విధంగా మనము ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుని విడిచిపెట్టుకోకుండా వాళ్ళు ఏ విధంగా ముందుకు తన జీవితాలను కొనసాగించారో మనం కూడా ఇన్స్పైర్ అవ్వాలా, మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు వాళ్ళ పేరుల్ని, వాళ్ళ జీవితాలని పొందుపరిచాడు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా? అదేవిధంగా ఇక్కడ బర్నబా గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు, బర్నబా జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు, ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఏం నేర్చుకోవాలి, ఏమి మనము అతని నుంచి అవలంబించాలి అంటే, మొట్టమొదటిగా అతను ఒక మంచి పేరు పెట్టుకున్నాడు, మంచి పేరు పొందాడు. ఆదరణ పుత్రుడుగా, హెచ్చరిక పుత్రుడుగా కలిగినటువంటి బర్నబా గత జీవితంలో ఒకవేళ కోపిస్ట్ కావచ్చు, గత జీవితంలో ఆశలు కలిగినటువంటి ధనాపేక్షతో ఉన్నటువంటి వాడు గర్విష్టి కావచ్చేమో, కానీ యేసు ప్రభుకు తన జీవితాన్ని అప్పజెప్పిన తర్వాత అపోస్తుల పాదాల దగ్గరికి తన జీవితాన్ని తీసుకొచ్చి తనకున్నటువంటి యావదాస్తిని అమ్మేసి, ఇదిగో నేను కూడా ప్రభు పరిచర్యలో కొనసాగుతాను, మీకు కూడా నేను సహకారిగా లేదంటే సహవాసిగా నేను కూడా ఉంటాను, ఆయన రాజ్య వ్యాప్తికి నేను కూడా పాటుపడతానని అతను వస్తూ అతని ఆలోచనను తగ్గట్టుగా పనిని కొనసాగిస్తున్నటువంటి సమయంలో అతను చూసి అపోస్తులు పెట్టినటువంటి పేరు బర్నబా. మంచి పేరుని సంపాదించాడు. అయితే ఇతని నుంచి మనం నేర్చుకోవాల్సింది, నీకు నాకు ఒకవేళ పేరు పెట్టాలంటే దేవుడు, విశ్వాసులు కానీ ఎవరైనా పేరు పెట్టాలంటే ఎలాంటి పేరు కావాలని మనం ఇష్టపడుతున్నాం? ఇది ప్రశ్న. ఓకేనా? ఎలాంటి పేరు కావాలో ఒకసారి ఆలోచించేద్దాం. జనుల దృష్టిలో అందరూ కూడా ఎలా పిలుస్తున్నారు, మన మాటల ద్వారా వాళ్ళకి ధైర్యం కలిగిస్తున్నామా, ప్రభు దగ్గరికి నడిపిస్తున్నామా, ఆదరణ కలిగిస్తున్నామా? ఒకవేళ తప్పు చేస్తే హెచ్చరిక చేసేటువంటి వారిగా మనం ఉన్నామా? అది తప్పయా, అలా చేయకూడదు అని చెప్పేసి మన వైపు వాళ్ళని, అంటే దేవుని వైపు మనం ఆకర్షించేవారుగా మన జీవితాలు కలిగి ఉన్నామా? మన జీవితమే పాడైపోయి మనమే ఒక చెడ్డవారిగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, మన జీవితాలు సరిలేనప్పుడు ఇతరులకు మనం ఏం చెప్తాం? అంతే కదా, ముందు నీ జీవితం చూసుకోవా, నువ్వు చూసుకో అంటారు. అంతేనా? మనం కరెక్ట్గా ఉండి ఇతరులకు చెప్తే మాట్లాడటానికి వీలేదు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా మనం ఉన్నామో లేదో ఈ రోజున బర్నబాని బట్టి మనం నేర్చుకోవాలి. రెండోది అంశం, బర్నబా జీవితంలో మనం పరిశీలించినప్పుడు రెండోది, ఆయన దేవుణ్ణి కనపరిచినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. చూడండి, అది అపోస్తుల కార్యము 14:15 ఒక సంఘటన అక్కడ మనం చూద్దాం. అతని జీవితంలో నుంచి మనం నేర్చుకున్నటువంటి సత్యాలు. రెండవది, అతను దేవుణ్ణి కనపరిచినటువంటి వాడికి కనపడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యము 14:15 చదువు. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా నీలాంటి స్వభావం కలిగినటువంటి వారమే, నరులమే. మీరు ఈ వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి
ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని సృష్టించినటువంటి దేవుని వైపుకు తిరగవలనని ఏం ప్రకటిస్తున్నారంట? వాళ్ళు సువార్తను ప్రకటించుచున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందులో బర్నబా ఉన్నాడు, పౌలు కూడా ఉన్నాడు. ఇక్కడ అర్థమైందా? ఇద్దరు ఉన్నారు, బర్నబా, పౌలు. వాస్తవంగా అపోస్తుల కార్యము సగము, ఒక భాగాన్ని అపోస్తులు చేసినటువంటి కార్యములు ఉంటాయి, సగభాగం పౌలు గురించే ఉంటుంది, సగభాగం అంతా కూడా పౌలు గురించే ఉంటుంది. పౌలుని పరిచయం చేసింది ఎవరో తెలుసా? బర్నబానే. అంటే పౌలు కన్నా సీనియర్ ఎవరో? బర్నబానే. కానీ పౌలు మంచి పరిచర్య, మంచి వాక్యోపదేశం, అంటే దాన్ని ఏమంటారు, మంచి వాక్య చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి, మంచి ప్రసంగికుడు ఆయన. కాబట్టి ఆయన ఎక్కువగా దేవునిలో వాడబడ్డాడు. కాబట్టి ఎక్కువగా అపోస్తుల కార్యంలో సగభాగం అంతా కూడా పౌలు గారిని గురించే ఉంటుంది. పౌలు గారు, బర్నబా ఇద్దరు కలిసి కూడా ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగినట్లుగా మనము లేఖనాల్లో మనం చూడవచ్చు. అయితే ఒక రోజున పౌలు గారు ఈ బర్నబా కలిసి లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఎక్కడ? ఏ ప్రాంతం అది చెప్పండి, గడి చెప్పాల. లుస్త్రా చెప్పండి. లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. అక్కడ ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అతను నడవలేనటువంటి పరిస్థితి, కాళ్ళు సరిగా లేవు, కాళ్ళలో బలం లేదు. అలాంటి వ్యక్తి అక్కడికి వచ్చాడు, పౌలు గారి దగ్గరికి వచ్చాడు. పౌలు గారు చూశారు. అతని ఆసక్తిని చూసి పౌలు అక్కడ ఆ వీక్గా ఉన్నటువంటి పాదములు కలిగినటువంటి వ్యక్తిని ప్రార్థించినప్పుడు ఆ శీల మండలాల్లో బలం పొందుకొని ఆ వ్యక్తి లేచి నడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ లేఖనంలో అక్కడ మనం చదువుకున్నటువంటి ఆ 14వ అధ్యాయంలో వాస్తవంగా జరిగినటువంటి సంఘటన అది. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో అక్కడున్నటువంటి వారందరూ కూడా వాళ్ళిద్దరిని కూడా భుజాలను ఎక్కించేసుకున్నారు. అంటే బలము లేనటువంటి, బలహీన పాదాలు కలిగినటువంటి ఒక వ్యక్తి స్వస్థపరచబడటానికి కారణం బట్టి, అంటే ఇక్కడ మనం ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యం చెప్పమంటారా మీకు? దేవుని బిడ్డలారా, చాలామంది అన్నీ బాగుండి కూడా ప్రభు సన్నిధికి రావాలంటే చాలా ఆలోచన చేస్తూ ఉంటారు కదా. రావటానికి చాలామంది సకాలంలో కొంతమంది రారు. దేవుని సన్నిధికి రావటానికి అన్ని విషయాల్లో టైంకి వెళ్తారు, కానీ దేవుని సన్నిధికి రావాలంటే ఏదో కారణాలు చెప్తారు. ఏదో చిన్నది వస్తే 5 వారాలు అటెండ్ అవ్వరుగా, ఏదో పని తేలింది. అమ్మ ఏంటమ్మా రాలేదు 5 వారాలు అని చెప్పేసి అంటే 3 వారాల నుండి ఒకటే జలుబు పాస్టర్ గారు, కారతా ఉంది, అందుకే రాలేకపోయాను. ఎన్ని వారాలు? 3 వారాల నుంచి ఒక జలుబు చేయటం వల్ల రాలేకపోతున్నాను, ఏదో ఒక కారణం. మరి 2 వారాలు అబ్బాయి నీరసంగా ఉందంటే, జలుబు తగ్గిపోయిన తర్వాత నీరసం వచ్చేసిందంట అమ్మగారికి. 3 వారాలు యజ్ఞాంతం పెట్టేశారు దేవుని సన్నిధి రావటానికి. కారణం ఏంటంటే జలుబు చేసింది అంటారు, లేదంటే మరొకటి కారణం చెప్తారు. మరి 2 వారాలు రాలేదంటే మిగతా 2 వారాలు రెస్ట్ కారణం ఏంటంటే బలహీనంగా ఉన్నా, నీరసంగా ఉన్నాను అని చెప్పేసి 5 వారాలు డొమా కొట్టేస్తారు దేవుని సన్నిధి రావడానికి. కానీ బలహీనము కలిగినటువంటి పాదాలు కలిగినటువంటి ఈ వ్యక్తి దేవుని యొక్క సేవకులైనటువంటి పౌలు, బర్నబాలు కలిసి సువార్త చాటిస్తూ ఉంటుంటే నాకెందుకులే, నేను నడవలేను కదా అని చెప్పేసి ఒక చాటు కూర్చోలా. బలహీన పాదాలు ఉన్నప్పటికీ కూడా లేదు నేను అక్కడికి వెళ్ళాలి, సువార్తను వినాలి, దేవుని కార్యాలను చూడగలుగుతాను, అక్కడికి వెళ్ళి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అన్నటువంటి మంచి ఆలోచనతో బలహీనంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు? వెళ్ళి ఆ సన్నిధిలో కూర్చున్నాడు. ఆ సన్నిధిలోకి రావటం వల్ల అతనికి మేలు జరిగిందా లేదంటే కీడు జరిగిందండి? మేలే జరిగింది. అంటే ప్రభు సన్నిధికి రావటం వల్ల మీకు మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా? మేలే జరిగిద్ది, కానీ కీడు జరగదు. ఆయన నా కన్నులు బాగోలా, కామ కూర్చోవచ్చుగా, ఎందుకు ఈ పరిచర్య? గంటసేపు నుంచుంటా కాళ్ళు ఎంత తిమ్మిరిలెక్కి తెలుసా? మీ తెలీదు ఆ విషయం. ఇలా నడుచుకుంటూ కూర్చుంటాయి, వెళ్ళి పట్టేస్తాయి, తిమ్మిరులు వస్తాయి కింద. ఆయన ఎందుకు చెప్తాం?
దేవుని పరిచర్య, భారం, చెప్పాలా, ఆశ, ఆసక్తి. నువ్వు ఏ ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా, నువ్వు బలహీనంగా ఉన్నా, నీ జీవితంలో ఎక్కడో ఒక ఎంటీనెస్ ఉన్నా, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు వాటినన్నిటిని పొందుకొని నువ్వు ఏం చేస్తావు? బయటికి వెళ్తావు. దేవుని స్తోత్రం కలుగునుగా. నిజంగా నీకు విశ్వాసం ఉంటే. ఈ లుస్త్రలో ఈ బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తి దేవుని సన్నిధికి వస్తే, ప్రయాస అయినప్పుడు కూడా నేను వెళతాను, కష్టమైనప్పుడు కూడా నేను వెళతాను, నువ్వు కూర్చుంటాను, నాకు లేనివి నేను పొందుకుంటానని చెప్పేసి ఆశతో వచ్చాడు. కాబట్టి ఆ రోజున అతని పాదాలు అతనికి కారణం కాలేదు. నేను నడవలేను అని తనకున్నటువంటి ఆ దేన స్థితిని, ఆ వికలాంగుతనాన్ని అతను జ్ఞాపకం చేసుకోలేదు. ఆ కారణాలన్నీ పక్కన పెట్టేశాడు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు దైవజనులైనటువంటి వారి దృష్టి వాళ్ళ మీద పడింది, అతని మీద పడింది, ఆకర్షితుడయ్యాడు. కాబట్టి అతనికి అక్కర ఉంది, అతనికి ఒక అక్కర ఉంది అని తెలుసుకున్నాడు పౌలు. వెళ్ళి అతనికి ఆశను చూసి, ఆసక్తిని చూసి అతన్ని లేపినట్లుగా మనము చూస్తాను. అక్కడ ఒక స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఎప్పుడైతే అతను బాగుపడ్డాడు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లుకేమియా అన్నటువంటి ఒకలాంటి ఆ భాష, ఆ ఏరియాలో లుస్త్రాలో ఉన్నటువంటి ఒక లాంగ్వేజ్, ఒక భాష, ఆ భాషలో మాట్లాడుకుంటా వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఇదిగో వీళ్ళు దేవుళ్ళరా, వీళ్ళు దేవతలరా, మనం ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విగ్రహాలను, వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో లుస్త్రాలో ఆరాధించేటువంటి దేవుళ్ళని వీళ్ళని అనుకొని వీళ్ళే వచ్చేసారు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళే వచ్చేసారా, లేపండ్రా అని చెప్పేసి భుజాలు వేసేసుకొని చాలా సంబరాలు చేస్తూ ఉన్నారు. ఎంత బాగుంటుంది భుజాలు వేసేసుకొని చప్పట్లు కొట్టుకుంటా, డప్పులు కొట్టుకుంటా ఆరాధిస్తే. అక్కడ ఉంటా చూడండి హడావుడి, 14వ అధ్యాయంలో చాలా హడావుడి చేసేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆరాధించేది 2 దేవతలు, 2 పేర్లు పెట్టారు. ఇతనికి ఏం పెట్టారంటే, బర్నబాకి ఏం పేరు పెట్టారంటే, ఇతని పేరు ద్విపతి అని పేరు పెట్టారు. అంటే మనం ఆరాధిస్తున్నటువంటి 2 దేవుల్లో ఇతని ద్విపతి, ఈయన దేవుడే వచ్చేసాడు, ద్విపతి రాయినా అని ద్విపతి అన్నటువంటి పేరేంటో ఎవరికి పెట్టారు? బర్నబాకి పెట్టారు. పౌలుకి ఏంటో హెర్మోస్ అని పేరు పెట్టాడు. హెర్మే అన్నటువంటి పేరుని పెట్టేశారు. ఆ 2 దేవతల పేర్లు ఇతను పెట్టేసి వాళ్ళే వచ్చేసారా, ఇంత అద్భుతం చేశారంటే వీళ్ళు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు అని చెప్పేసి భుజాన్ని వేసుకొని టెంకాయలు కొట్టేవాళ్ళు, టెంకాయలు పట్టుకొచ్చేసేంట్రా అని చెప్పేసి వాళ్ళు అక్కడ చాలా అడవడి చేస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ జనులందరూ కూడా నివారించడానికి చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. బహుశా ఈ రోజుల్లో చాలామంది దైవజనులు అలాంటి పనులు చేయాల్సి వస్తే, అలాంటి కార్యాలు ఏదో ఒకటి అద్భుతం చేస్తే ఇంకా వాళ్ళు అలాంటి ఇయ్యనండి దాంట్లో ఇంకా 4 దండలు పట్టురని అంటారేమో. బాబు 4 ఛానల్ పిలవండాయా, టెంకాయలు కొట్టండి అయ్యా, కొంచెం గంభీరంగా చేయండి, సెలబ్రేషన్ చేయండి, అందరికి కనపడాలా, అన్నీ యూట్యూబ్లో పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, అందరికీ మేము తెలిసిపోవాలా అన్నట్టుగా కొంచెం అడావుడి కోరుకునేటువంటి వాళ్ళు లేరంటారా? ఉన్నారు, అలాంటి సేవకులు ఉన్నారు. అలాంటి ఎదురైతే, అలాంటిగా ఏదైనా కొంచెం దేవుడు ఏదైనా కార్యం చేస్తే వాళ్ళు చాలా హెచ్చించుకునేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. సెలబ్రిటీలు పిలబడుతున్నారు, అదేంటో అర్థం అవ్వట్లేదు. ఎవరో కొంతమంది పాస్టర్లు ఎలా ఉన్నారు తెలుసా? సెలబ్రిటీలుగా ఉన్నారు. వాళ్ళని కలవాలంటే అసిస్టెంట్లు ఉంటారు. ఇతను కలిసిన తర్వాత, ఇతను అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత, మళ్ళీ అతను కలిసిన తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి ఆ తదుపరి ఎక్కడో పాస్టర్ గారు. అంటే పాస్టర్ గారు వెళ్ళటం అంత ఈజీ అండి కాదు. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడే, ఆయనే అందరి దగ్గరికి మిట్ట మధ్యాహ్నం మరుటెండలో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు కదా, అవునా? అలాగా ఆయన వాళ్ళ దగ్గరికే వెళితే వీళ్ళ దగ్గరికి రావడానికి ఒక క్యూ కావాలా, పర్మిషన్ కావాలంట పాస్టర్లకు వెళ్ళాలంటే. ఈ రోజుల పెద్ద పెద్ద సేవకుల్ని వాళ్ళు వెళ్తూ ఉంటుంటే వాళ్ళని టచ్ చేయకూడదు, కదపకూడదు. ఎందుకంటే అది వాళ్ళ టైం వేస్ట్ అయిపోద్ది. వాళ్ళని మిగతా సమయంలో కొన్ని సమయాలు ఉండ, ఆ సమయాల్లో వచ్చారు, వారితో అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాలి. అపాయింట్మెంట్ ఉందా నీకు? చర్చ సభ్యత్వం ఉందా అని అడుగుతున్నారు ఈ రోజున. ఇక్కడ పౌలు గారు చేసినటువంటి, పౌలు చేసినటువంటి కార్యానికి వాళ్ళందరూ వాళ్ళని మోస్తూ ఉండి వాళ్ళని ఆరాధిస్తూ ఉంటుంటే, అబ్బా ఎంత బాగుందిరా, ఇంకా ఎక్కువ చేయండిరా, భలే బాగుందిరా,
పూలేంట్రా, ఎక్కువ పూలేంట్రా అని చెప్పేసి అనలేదు. అయ్యలారా మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, దయచేసి మా మాటలు వినండి, మేము మీలాంటి స్వభావము కలిగినటువంటి మనుషులమేనయ్యా, మేము దేవతలం కాదు, దేవులం కాదయ్యా, మమ్మల్ని కింద దించండి అని చెప్పేసి వాళ్ళందరిని నివారించడానికి చాలా ప్రయత్నం చేశారు, సువార్తను ప్రకటించారు. ఎలాంటి సువార్త? ఈ సువార్త అంటే ఏంటి? యేసు ప్రభుని గురించి ప్రకటించడం. ఆకాశమందు, భూమి మీద, సముద్రముల కింద, వీటిలో సమస్తమును చేసినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడయ్యా. మేము ఒకప్పుడు మీ జీవితాలు కలిగినటువంటి వాళ్ళమే. మోగ విగ్రహాలను చేతులతో తయారు చేసినటువంటి వాటిని మేము దేవుళ్ళుగా, దేవతలుగా ఆరాధించినటువంటి వాళ్ళమే. కానీ నిజ దేవుని, సత్యదేవుని మేము ఈ రోజున ఎరిగాము. ఈ కార్యం చేసింది మేం కాదు, మా గొప్పతనం కాదు, మా శక్తి కాదు, ఇది చేసింది ఎవరో తెలుసా? దేవుడే అని దేవుణ్ణి గణపరిచాడు ఆ రోజున బర్నబా. దేవుని స్తోత్రం కలుగును గాక. బర్నబాలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి తెలుసా? తను తగ్గించుకున్నాడు, దేవుని హెచ్చించటం ప్రారంభించాడు, దేవుని గణపరచడం ప్రారంభించాడు, ఆయన ఆరాధించటం ప్రతి ఒక్కరికి నేర్పించాడు, ఆయన మహింపరిచే విధానాన్ని సకల జనులకు, అక్కడ ఉన్నటువంటి గుంపుకు ఉన్నటువంటి వ్యక్తులందరికీ చెప్తా ఉన్నారు. నిజ దేవుణ్ణి ప్రచురించారు, ఆయన్ని మహింపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు అంటే ఎలా ఉండాలి? ఇదిగో మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు శక్తిగల దేవుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించింది ఆయనే అని దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ చాటించి ఆయన గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. బర్నబా జీవితంలో మంచి పేరు మాత్రమే కాదు, ఆయనకున్నది రెండో లక్షణం ఏంటి తెలుసా? దేవుని గణపరిచేవాడికి ఇక్కడ కనపడతా ఉన్నాము. నా ప్రశ్న ఏంటి తెలుసా సూటిగా? మరి నీ జీవితం నుంచి దేవునికి ఘనత వస్తుందా? మీ జీవితం నుంచి దేవునికి మహిమ వస్తుందా? లేదంటే మహిమ తెచ్చేటువంటి జీవితముగా నీ జీవితం ఉందా? ఒకసారి పరిశీలించుకుందా. ఎందుకు ప్రయోజనకరంగా లేనటువంటి జీవితంగా, దేవునికి నిష్ప్రయోజనమైనటువంటి జీవితాన్ని ఒకవేళ కలిగి ఉన్నావేమో. బర్నబా నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఉదయకాల సమయంలో ఏంటో తెలుసా? దేవుని గణపరిచేవారుగా మనం ఉండాలి, దేవుని మహింపరిచేటువంటి వారుగా మనం ఉండాలి. అటు కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకవేళ ఇప్పుడు వరకు మీ జీవితాల నుంచి దేవునికి ఘనత రాలేదేమో, మహిమ రాలేదేమో, ప్రభావంబలు రాలేదేమో, ఇప్పుడు నుంచైనా నీ జీవితం నుంచి దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి. ఇక్కడ బర్నబా దేవుని గణపరిచినటువంటి వాడిగా కనపడతా ఉన్నాడు. మూడో వ్యక్తిత్వాన్ని కూడా చూద్దాం. మూడవది కూడా చూసినట్లయితే ఇక్కడ దేవుణ్ణి గణపరచటం అన్నటువంటి మాటని మనం ఒక మాటను మర్చిపోయాను. ఆ మాటను కనుక మనం చెప్పుకోవాలంటే, దేవుడు మీ పట్ల చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలను కూడా ఇతరులకు చెప్పి దేవుని ఏం చేయాలా? గణపరచాలా కదా. అందుకని పౌలు గారు చెప్తాడు, నువ్వు తినే భోజనము నుంచి, తాగే నీళ్ళు నుంచి ఎవరికి మహిమ రావాలన్నాడు? దేవునికి మహిమ రావాలన్నాడు. అంటే భోజనం నుంచి, నీళ్ళ నుంచి కూడా దేవునికి మహిమ రావాలండి. అంటే పౌలు చెప్తున్నాడు రావాలి. చాలామంది భోజనం చేసేటువంటి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వస్తుంది. అలాగే నీళ్ళను బట్టి కూడా దేవుని ప్రార్థించే వాళ్ళు ఉంటారు. చాలామంది చేయరు, కానీ నీళ్లు తాగేవాళ్ళు కొంతమంది నీళ్లు తాగుతూ, ప్రభా థ్యాంక్స్ ప్రభా, ఈ వాటర్ నాకు ఇచ్చావు అని చెప్పేసి తాగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కోడి ఏం చేసింది తెలుసా? కోడి ఏం చేసిద్దంటే అలా నీళ్ళని ముంచి, ముట్టులో నీళ్ళు ముంచి ఏం చేసిద్ది? పైకెత్తి దేవుని ప్రార్థించింది, అయ్యా నీళ్ళు ఇచ్చావయ్యా నాకు. చూసారు ఎప్పుడైనా? కోడి అలా నీళ్ళు అలా నింపుకొని ఏం చేసింది? పైకెత్తింది, దేవునికి థ్యాంక్స్ చెప్పింది. ఈ రోజున చాలామంది తమకు లేనటువంటి వాటిని గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ 3 పూట్ల దేవుడు నీకు ఆహారాన్ని ఇచ్చాడుగా, మరి దేవునికి స్తోత్రం చెప్తున్నావా? కొన్ని ప్రాంతాల్లో 2 రోజులకు ఒకసారి అన్నం తింటారండి, 2 రోజులకు ఒకసారి అన్నం తింటారు. కానీ నీకు రోజు ముమ్మారు దేవుడు ఆహారాన్ని ఇచ్చాడుగా. అయినా ఏదో సాకులు చెప్తూ ఉంటారు కదా, ఏదో ఒక వంక చెప్తూనే ఉంటారు. ఆఫ్రికాలో మీరు యూట్యూబ్లో కొడితేనండి, అన్నం లేక గడ్డిని తింటున్నారు వాళ్ళు, పచ్చగడ్డి. ఆ పచ్చగడ్డి తినటం వల్ల అది అరగక, సరైనటువంటి పోషకాలు లేక అనారోగ్య సమస్యలతో చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తున్నారు తెలుసండి? మనకి మంచి బిస్కెట్స్ ఉన్నాయా? రకరకాల బిస్కెట్లు పిల్లలు అడుగుతూ ఉంటారు, బ్రిటానియా అని చెప్పేసి, లేదంటే ఇంకా ఉన్నాయి కదా రకరకాల బిస్కెట్లు ఈ రోజున వచ్చినాయి. క్రీమ్ బిస్కెట్లని
చాలా బిస్కెట్లు వచ్చేసినాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, పిల్లలు తింటూ ఉన్నారు చాలా రకాల బిస్కెట్స్. కొంతమంది ఆఫ్రికా దేశంలోనే వాళ్ళు స్కెల్టిన్ లాగా ఉంటారు, ఈ అస్థి పంజరానికి నల్ల చర్మం అంటించుకున్నట్టు ఉంటారు, పోషణ ఉండదు, ఎండిపోయినటువంటి వారిగా, ఆహారం లేక క్లే బిస్కెట్లు అని పిలుస్తారంటే మట్టితో తయారు చేసినటువంటి బిస్కెట్లు. మట్టిలో ఉన్న మట్టి తీసుకొని ఆ మట్టిలో రాళ్ళు ఏమి లేకోకుండా చిన్న చిన్న ఏమి లేకోకుండా దాన్ని పేస్ట్గా చేసి వాటిని బిస్కెట్లు తయారు చేసి ఎండలో ఆరబెట్టుకుని తింటారండి. వాటిని తెలుసా మీకు? ఆహారం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సరైనటువంటి భోజనం లేక ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కడుపు నిండా తిని ఎన్ని రోజులు అవుతుందో అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటే మనకి 3 సార్లు తినడానికి దేవుడు ఏమిచ్చాడు? ఆహారాన్ని ఇచ్చాడు. మరి దేవునికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. తాగే నీళ్ళు లేనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. మనం ఏం చేస్తాం? ఇష్టానుసారంగా వాడేస్తూ ఉంటాం. ఆ నీళ్ళు లేనటువంటి వాళ్ళు ఉంటారు, కానీ దేవుడు మనకి నీళ్ళు ఇచ్చాడే. కాబట్టి నువ్వు తింటున్న భోజనము నుంచి నీళ్ళ నుంచి కూడా ఏం రావాలంటున్నాడు పౌలు? దేవునికి మహిమ రావాలా. అసలు పౌలు చెప్తున్నటువంటి మాట తెలుసా? ఒకవేళ నేను చచ్చిపోతే నా చావు నుండి కూడా దేవునికి ఏం రావాలన్నాడు తెలుసా? మహిమ రావాలన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి ఆత్మవిశ్వాసం మనలో ఉండాలి, పెంపొందించుకోవాలి. అలాగా నా చావు, ఒకవేళ నాకు చావు వచ్చినా నా చావు నుండి కూడా వేస్ట్ అవ్వకూడదు, నా చావు దేవునికి మహిమ రావాలా అన్నాడు పౌలు గారు. దేవునికి మహిమ తెచ్చేటువంటి వారు, దేవుని ఘనపరిచేటువంటి వారుగా మనం ఉండాలి. మన జీవితంలో సాక్ష్యం చెప్పాలి, మన గొప్పతనం అని చెప్పకూడదు, దేవునికే మహిమ రావాలి. నువ్వు మంచి ఉద్యోగం వస్తే నేను చదివింది ఏంటనుకుంటున్నారో, ఇది నా శక్తి నా జ్ఞానం అనకూడదు. దేవుడిచ్చాడంటే జ్ఞానం అని చెప్పాలి. దేవుడిచ్చింది కాబట్టి నేను ఉద్యోగాన్ని, నేను చదువును కంప్లీట్ చేయగలిగాను, దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను సంపాదించుకోగలిగాను, దేవుడు ఇచ్చాడు కాబట్టి ఒక ఇల్లుని కట్టుకోగలిగాను, దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను వాహనాన్ని సమకూర్చుకోగలిగాను అని ఎవరికి రావాలి? నువ్వు చేసే ప్రతి పనిని బట్టి దేవునికి మహిమ రావాలా. దేవుని స్తోత్రం కలుగునుగా. అమ్మగారికి జాబ్ వచ్చింది, 3 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం. జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ కోసం చాలామంది ప్రయాసపడ్డారు. చాలామంది ధనాన్ని పెడతానికి కూడా చాలామంది తిరిగారు. సూట్ కేసులో డబ్బులు పట్టుకొని, ఇదో నేను 3 లక్షలు ఇస్తాను, నేను 5 లక్షలు ఇస్తానండి, నాకు పలానా ప్రాంతం నాకు కావాలి, పలానా ప్రాంతంలో మాకు జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్పేసి తిరిగారు. అయితే ఎట్టకేలకు దేవుడు చూపించినటువంటి కృప, మా ప్రార్థన ఫలించి ఎక్కడో సామర్లకోటలో ఉన్నటువంటి జాబుని దేవుడు ఇక్కడికి ఇచ్చాడు. ఈ మన విజయవాడలోనే మేము కోరుకున్నటువంటి ప్రాంతానికి దేవుడు నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే ఒకరోజు అమ్మగారికి ఫోన్ వచ్చింది. ఎవరో తెలుసా? వల్లభనేని వంశీ, తెలుసుగా వంశీ గారు. గన్నవరంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి ఒక పెద్ద వ్యక్తి, ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆయన పిఏ గారు ఫోన్ చేశారు, నెంబర్ తీసుకొని ఫోన్ చేశారు. నెంబర్ ఎలా సంపాదించారో తెలియదు, సంపాదించి పలానా ప్రాంతంలో ఆ జాబ్కి మీరు వచ్చారంట, అది మీకు ఎలా వచ్చింది అది అని అన్నారు. అంటే వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు, ఆ ప్రాంతంలో ఆ పోస్ట్ మాకే రావాలని కొంతమంది వాళ్ళని సంప్రదించారు. వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు, వాళ్ళ వల్ల కాలేదు, దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళు ఎలా వచ్చింది వీళ్ళకి, ఏమైనా డబ్బులు కట్టారా, ఎలా వెళ్ళారు వీళ్ళు అని అక్కడ నుండి ఫోన్ వచ్చింది. చాలామంది ఫోన్ చేశారు, ఆయన చెప్పడానికి నేను ఇష్టపడతలేదు, కానీ ఒక ఫోన్ కాల్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు అమ్మగారు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఒకే ఒక మాట చెప్పింది, దేవుడు ఇచ్చాడండి అందంటారు. వాళ్ళకి ఏం అర్థం అలా, దేవుడు ఇచ్చడం ఏంటి? అరే డబ్బులు పెడితే వస్తుంది కదా, పలుకుబడితో వచ్చేది, ఇప్పుడేంటి ఒకే మాట చెప్పింది దేవుడు ఇచ్చాడని అని చెప్పింది. ఇప్పుడు ఎవరికి మహిమ వచ్చింది? ఏంటనుకుంటున్నారు? మేమంటే మేము సంపాదించామండి, మేము తిరిగాము, ఖర్చు పెట్టాము, ఇది మా శక్తి మా బలం అందా? అనలా, దేవుడిచ్చాడండి అని మేము నమ్ముకున్న, మేము ఆరాధిస్తున్నటువంటి నిజమైనటువంటి దేవుడు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేశాడండి, ఆయనకి మహిమ, ఆయన ఇచ్చాడండి అని చెప్పేసి అంది. ఆ మాట చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డా. అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి మా జీవితాల్లో.
నీ జీవితంలో దేవుడు చేసినటువంటి చిన్నదైనా పెద్దదైనా నువ్వు నీ శక్తిని బట్టి నువ్వు ఎగిసెగిసి పడకూడదు. ఇది నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా తెలివి, నేను సంపాదించుకున్నాను, ఇది నాది అనకూడదు. కానీ ప్రతి దాన్ని బట్టి దేవునికి ఏం తీసుకురావాలా? మహిమ తీసుకురావాలి. ఇక్కడ బర్నబా చెప్పినటువంటి రెండో అంశం ఏంటంటే, అతను దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా, దేవునికి ఘనం తెచ్చేటువంటి, అంటే దేవుని ఘనపరిచేటువంటి వ్యక్తిగా ఇక్కడ కనపడుతున్నాడు. లాస్ట్గా ఒక మాటని చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా ఆలకిద్దాం. మూడోది చూసుకున్నట్లయితే బర్నబాలో ఉన్నటువంటి మూడో అంశం ఏంటో తెలుసా? చూద్దాం. 11వ అధ్యాయం తీయండి, అపోస్తుల కార్యం 11వ అధ్యాయం తీయండి. ఈసారి 23-24 చదవండి. 23-24 ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఓకేనా? ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. అమ్మ, అతను వచ్చి, అతనంటే ఎవరో? బర్నబా వచ్చి దేవుని కృపను చూసి ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడంట? సంతోషించి చదవం, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించి అతను పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ 2 వచనాల్లో మనం అండర్లైన్ చేసుకోవాల్సిన చాలా మాటలు మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి బర్నబాలో. కానీ ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం ఆలోచించాల్సినటువంటి మాట ఏంటి తెలుసా? అతను వచ్చి దేవుని కృపను చూసి ఏం పడ్డాడంట? సంతోషపడ్డాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు సంఘంలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే బర్నబా విశ్వాసుల దగ్గరికి వచ్చాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా బర్నబాస్ దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? అయ్యా దైవజనుడా, దేవుడు మా పట్ల చేసినటువంటి కార్యం ఇదయ్యా. ఒకప్పుడు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మాకు మంచి ఉన్నత స్థానంలో ఉంచాడు, మా లేమి నుంచి మమ్మల్ని పైకి తీసుకొచ్చాడు, పలానా కష్టాన్ని తీర్చాడు, పలానా అవసరతను మాకు తీర్చాడని దేవుడు చేసినటువంటి ఆయన కృపను బట్టి, వాళ్ళ పట్ల దేవుడు కృపను విస్తారముగా ధారాళముగా కుమ్మరించుతాను బట్టి వాళ్ళు ఇస్తున్నటువంటి ఎవిడెన్స్, వాళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి అంట అతడు అసూయపడ్డాడా లేదంటే సంతోషపడ్డాడా? సంతోషపడ్డాడు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? అసూయపడుతూ ఉంటారు. వాళ్ళకి అదే అక్కర ఉంటుంది, ఎదుటి వారికి కూడా అదే అక్కర ఉంటుంది. అదే అవసరతను బట్టి వాళ్ళు దేవుని ప్రార్థించినప్పుడు దేవుని కృప వారి మీద ఉంచి వాళ్ళ జీవితంలో అవసరతను తీర్చినప్పుడు వీళ్ళకి ఎలా ఉండదు తెలుసా? నేను ప్రార్థన చేస్తున్నాను కండి, నేనే అదే అవసరతలో ఉన్నానుగా, నాకు తీర్చలేదు, వాళ్ళకింది తీర్చాడు దేవుడు. దీన్ని ఏమంటారు తెలుసా? అసూయ. అంటే నీ ఎదుటి వ్యక్తి దేవుని కృపను పొంది అతను ఎదుగుతున్నాడు అంటే ఏం కలుగుతూ ఉంటుంది అంటే అసూయ కలుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ప్రార్థనలో ఎదుగుతూ ఉంటుంటే కొంతమందికి అసూయ కలుగుతూ ఉంటుంది. అరే నేనే ఫామ్లో ఉండాలి, నేనే నా పేరే వినపడాలి, వాళ్ళేంటి ప్రార్థనలు ఎదుగుతున్నారు, నా ప్రార్థనకి మించి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది పాటలు పాడుతూ ఉంటుంటే అసూయ. వీళ్ళు పాటలు నేర్చుకోకపోక ఎదుటి వ్యక్తి పాటలు పాడుతూ ఉంటుంటే ఓర్చుకోలేనటువంటి తనం అన్నమాట కదా, చాలామందికి ఉంటుంది. ఎదుటి వ్యక్తి కృప, దేవుని యొక్క కృప వారి మీద ఉన్నప్పుడు, వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు ఎదుగుతనను బట్టి చాలామంది అసూయతో, కుళ్ళుబోతనంతో, చొప్పనాతనంతో ఉంటారు. మొహాలన్నీ మాడిపోతూ ఉంటాయి కదా. వాళ్ళు ఎదుగుతూ ఉంటే మొహాలు మాడిపోతూ ఉంటాయి. అరే దేవుని కృప వాళ్ళ మీద ఉంది, వాళ్ళు చక్కగా ప్రార్థనలు ఎదగాలి, ఇంకా ఎదగాలి, దేవుడు వారికి ఇంకా విస్తారంగా ఇవ్వాలి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలని చెప్పేసి నీ తోటి వ్యక్తులు ఎదుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళ మీద దేవుని కృప ఉందని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? సంతోషపడాలా. దేవుని కార్యాలు జరుగుతూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, దేవుని కార్యాల్లో వాళ్ళు కూడా పాలు పొందుతూ దేవుని పరిచర్యను ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు వాళ్ళని బట్టి నువ్వు అసూయ పడకూడదు. నేను ఎవరిది వాళ్ళు ఎదిస్తున్నారు, నేను చేయింది వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళ మీద అసూయపడేవాడుగా మనం ఉండకూడదు. సంతోషపడాలి. ఓకే అండి, దేవుడి కృప మీ మీద ఉందని, సంతోషంగా ఉందని నాకు మీరు ఇలాగ ఉంటాం, మీరు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, దేవుని కృప మీ మీద ఉంది, మంచిదండి,
నేనేంటో చిన్న ఇల్లులో ఉంటే వాళ్ళేంటో పెద్ద ఇల్లు కొనుక్కున్నారు. నేనేంటో వాహనం నా చిన్నదైతే వాళ్ళేంటో పెద్ద వాహనం కొనుక్కున్నారు. నా పిల్లలు ఏంటో ఇలాగున్నారు, వాళ్ళ పిల్లలు ఏంటో చదువులు అయిపోతున్నాయి, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళని చూసి మనం వారవలేని తనంతో ఉండకూడదు. వారవలేనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. వాళ్ళని అధైర్యపరిచేటువంటి మాటలు, వాళ్ళని హీనపరిచేటువంటి మాటలు, సమాజంలో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళండి ఎలా ఉన్నారు చూడండి, వేరే వాళ్ళు అంటే మీకేం తెలుసండి వాళ్ళని బట్టి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, అసలు వాళ్ళ జీవితం ఎలాంటి తెలుసా అని లేనిపోయినటువంటి మాటలను చెప్పేటువంటి వారిగా మనం ఉండకూడదు. కానీ నిజమేనండి, దేవుని కృప అండి, అది దేవుని కృప వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు అలా ఆశీర్వదించబడుతూ ఉన్నారు అంచెలంచెలుగా. దేవుని వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి నిజంగా దేవుని ఆశీర్వాదం అంటే అదేనండి అని చెప్పేసి నువ్వు అనాలగని వాళ్ళు తక్కువగా చేసి నువ్వు మాట్లాడకూడదు. ఇక్కడ బర్నబాలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎప్పుడైతే జనులందరూ కూడా దేవుని బట్టి, దేవుని కృపను బట్టి, వాళ్ళ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు ఒక్కొక్కటి చెప్తుంటే, ఇప్పుడు ఆ కృపను బట్టి బర్నబాలో ఎంత సంతోషంతో ఆనందంతో నిండిపోయాడో. నేను అనుకుంటాను ఆ పక్కకి వెళ్ళి దేవుని స్తుతించుంటాడు, ప్రభువా నీకు వందనాలయ్యా, ఈ బిడ్డల పట్ల నువ్వు చేసినటువంటి అద్భుతాలను బట్టి, నీ కృపను వారిపైన ఉంచినందుకు ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు థ్యాంక్స్ ప్రభు అని దేవునికి నిండు హృదయంతో సంతోషంతో థ్యాంక్స్ చెప్పుంటాడు కదా. కొంతమంది సంఘాలకి పడదు. ఒక సంఘం ఎదుగుతుందంటే ఇంకో సంఘానికి ఇష్టం ఉండదు. ఒక పాస్టర్ గారు ఎదుగుతున్నారంటే ఇంకో పాస్టర్ గారికి ఇష్టం ఉండదు. విశ్వాసులు ఎదుగుతున్నారంటే కొంతమంది విశ్వాసులకి పడదు. మొహాలు మాడిపోతాయి. హల్లెలూయా అని చెప్తారు, లేదు ఎదురైనప్పుడు ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారు, వందనాలని చెప్తారు. కానీ వెనకాల మాటకి వీళ్ళు ఎప్పుడు పాడైపోతారో అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవి మనం ఉండకూడదండి, మనకు ఉండకూడదు. సంతోషంతో వాళ్ళని ఆదరించాలి, ధైర్యపరచాలి. దేవుని కృపలో వర్ధిల్లుతున్నప్పుడు సంతోషంతో ఉండాలా. సంతోషంతో వాళ్ళకి ఇంకా వాళ్ళు బలపడేటట్టుగా ఉండాలి. బర్నబా ఆ విశ్వాసులు చెప్తున్నటువంటి మాటలు బట్టి ఇక్కడ మనం చదువుకున్నాం, ఆయన వచ్చి దేవుని కృప వారి మీద ఉండటం బట్టి ఎంతో సంతోషించాడంట. మరి మనం సంతోషించే వారు ఉన్నావా? సంతోషించే ఉన్నా సంతోషపడాలి, ధైర్యపరచాలి. లాస్ట్ మాట ఏంటో తెలుసా? ఆయనకున్నటువంటి ఆస్తినంతా ఏం చేశాడంట? ఆయనకున్నటువంటి సంపదంతా కూడా అమ్మేసి అపోస్తుల పాదాల మీద పెట్టేసి ప్రభుకి నా జీవితాన్ని అప్పచెప్పేసి ప్రభు పాద సేవలో గడిపాడని మనం చదువుకున్నటువంటి అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనం చదివినటువంటి 36-37 వచనంలో ఆ మాటను చూసాం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆఖరి పాఠం ఏంటంటే, బర్నబాసుల నుంచి సమర్పణ, దేవునికి ఇచ్చేటువంటి విషయంలో సంతోషంతో ఇచ్చాడు. తనకున్న యావదాస్తిని అమ్మేసేసి అపోస్తుల యొక్క పాదాలు పెట్టి, అయ్యా నాకున్నదంతా కూడా అమ్మేశాను, దీన్ని దేవుని పరిచర్యలో మీరు ఉపయోగించండి, దేవుని పరిచర్యను ముందుకు తీసుకెళ్ళటానికి, ఆయన మహిమ రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన రాజ్య విస్తీర్ణలకి నేను కూడా ఒక సాధనంగా నాకున్న దాన్ని అమ్మేసి నీ పాదాల దగ్గర పెట్టాను. ఖర్చు పెట్టండి దేవుని రాజ్యానికి, ఖర్చు పెట్టండి దేవుని పరిచర్యకి అని చెప్పేసి నిండు మనసుతో ఆయనకున్నదంతా కూడా అమ్మేసి దేవుని పాదాలకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి తెలుసా? బర్నబాసు నుంచి దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మనం సమర్పణ కలిగి ఉండాలా, సమర్పణ కలిగి ఉండాలి. కొంతమంది కాగితాన్ని నలుపుతారండి. కాగితాన్ని ఎలా నలుపుతారో తెలుసా? చేతిలో నలిపి ఇలా వేస్తారు. మేము తీసే టైంకి ఎలా ఉంటుంది తెలుసా? అది చిరిగిపోయి ఉంటుంది. నా దగ్గర చాలా ఉన్నాయి అవి. మన చిన్న సంఘంలోనే అన్ని కాగితాలు ఉంటే మరి పెద్ద పెద్ద సంఘాల్లో ఎన్ని ఉంటాయో. నలుపుతాం ఎందుకు? కాగితాన్ని నలపడం ఎలా నలిపేస్తారు, నలిపేసేస్తున్నారు దేవుని కానుక. దేవుడు పేదవాడేనో లేదంటే ఆయనకి ఏమి లేదని మనం ఇవ్వటం కాదండి. అయ్యా ఇదంతా నీవే ఇచ్చావు, ఇది నీ వల్లనే కలిగింది, ఇది నా శక్తి కాదు నీవిచ్చింది, కాబట్టి నీ దాంట్లో నుండి, నీవిచ్చిన దానిలో నుండి నేను నీ పరిచర్య నిమిత్తం ఇస్తున్నాను అని సంతోషంగా దేవుడికి ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. మన గుప్పిళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసండి? క్రైస్తువుల గుప్పిళ్ళు ఎలా ఉండకూడదు, ఎప్పుడు మూసేటువంటి గుప్పులుగా ఉండకూడదు, తెరిచే గుప్పులుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి తెరిచే గుప్పులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ గుప్పులు నింపుతూ ఉంటాడు. ఆయన నింపుతూ ఉన్నప్పుడు నువ్వు ఇస్తూ ఉంటావు, నేర్చుకోవాలి. నీకు అర్థమవుతుందా? దేవుడు నింపేటువంటి గుప్పిలుగా నువ్వు ఉండాలంటే నువ్వు గుప్పిళ్ళు తెరిచినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలా.
ఎప్పుడు చాచే చేతులతో ఉండకూడదు. ఇస్తే మేము తీసుకుంటామండి, మీరు ఏదైనా ఇస్తే తీసుకుంటామండి, బాబు ఇదిగో అని చాచే చేతులు ఎలా ఉండకూడదు. దేవుని చేతులు ఎలా ఉండాలి? నీపై అప్పర్ హ్యాండ్గా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఇచ్చే చేతులుగా నీవు ఉండాలా. సారపతి విధవరాలకి ఏమైనా ఉందండి? ఏమీ లేదు. ఒకటే ఒక అప్పం, ఆ రోజుతో అయిపోతుంది. తనకు ఒక్కగానొక్క కుమారుడు. ఆ అప్పం తినేసి కాల్చుకొని తినేసి చచ్చిపోదాంరా, ఈ కరువుకి అయిపోయింది, ఈ కరువులో మనం వెళ్ళలేమో, చచ్చిపోతాం, కాబట్టి చివరి అప్పం ఇదే ఉంది పిండి, నేను కట్లు ఏరుకొస్తా అని చెప్పేసి వెళ్ళింది. దైవజనుడు వచ్చాడు, ఏలియా వచ్చాడు. ఏం జరిగింది? ఒక అప్పం ముక్కని తీసుకురమ్మా అన్నాడు. అవునా? దైవజనుడికి పెడతాం వల్ల, దేవుని యొక్క సేవకి ఇవ్వటం వల్ల ఆ విధవరాలకి ఏముందండి? ఆ పిండి తరిగిందా? తరగల. నూనె ఏమైనా తరిగిందా? ఊరతానే ఉంది. ఆ ఊరటానికి గల కారణము ఆవిడ జీవితంలో ఒకటి ఉంది, అదంటే సమర్పణ, ఇవ్వటం నేర్చుకుంది. దైవజనుడికి ఇచ్చింది కాబట్టే తన జీవితంలో ఏ లోటు లేకుండా సమృద్ధితో దేవుడు ఏం చేశాడు? దాన్ని పొంగి పొర్లేటువంటి అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని బిడ్డ, దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి. సమర్పణ అనేది చాలా ఇష్టం. దేవునికి ఇచ్చేటప్పుడు పిసినారితనం ఉండకూడదు. మనకి ధారాళంగా ఇవ్వాలి, సంతోషంతో ఇవ్వాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇదంతా ఆయనే కదా ఇచ్చింది. కొంతమంది దేవుడికి ఇవ్వాలంటే ఏంటో చాలా ఆలోచనలు, వ్యర్థమైనటువంటి వాటికి బాగా ఖర్చు పెడతారు కదా. లోకంలో ఉన్నటువంటి వాటి కోసం చాలా ఖర్చు పెడతారు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి పిసినారితనం వచ్చేసింది. అబ్బా ఎందుకండి ఎంత అవసరమా, ఒక్క ఆశ వేయండి అంటారు కదా. ₹1 కాసో ₹5 కాసో వేయండి, ఎందుకండి ఇది అని చెప్పేది. మన చర్చిలోనే కొంతమంది నేను చెప్పగలను, నేను చాలా సంతోషపడతాను. అమ్మగారు చెప్పిద్ది నాకు ఈ విషయం అంతా కూడా. ఇందా చెప్పినట్లుగా ఇలా చేయి పెడతాడంట, ఆ జేబులో నుంచి ఎంత ఉంటే అంత ఇలా వేసేస్తాడంట. చాలాసార్లు చూసిందంట అమ్మగారు. చిన్న లేమిలోనే బ్రతుకుతాడు ఆయన పేరు చెప్పడం ఆయన ఇష్టపడతలేదు, కానీ ఆయన పేరు చెప్పి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు దూరపరచడం నాకు ఇష్టం లేదు. ఇలా పెడతాడు, ఎంత ఉంటే అంత వేసేస్తాడంట. కానీ ఆయనకి ఏమైనా ఉందా? ఏమీ లేదు. పేద జీవితంలోనే బ్రతుకుతూ ఉంటాడు. మన మధ్య ఉన్నాడు. నేను ఆయన పేరు చెప్పను, నేను పెద్ద ఆయన. అలా దేవునికి ఇచ్చేటప్పుడు ఆయన ఆశ ఏంటి తెలుసా? ఆయన ఆలోచన ఏంటి తెలుసా? నేను దేవునికి ఇస్తే నాకు లోటు ఉండదు, నేను 3 పూట్ల దేవుడు నన్ను పోషిస్తాడు. ఇప్పుడు వరకు పోషించినటువంటి దేవుడు, ఇప్పుడు వరకు సంరక్షించినటువంటి దేవుడు, ఇప్పుడు వరకు నడిపించినటువంటి దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, శ్వాసనిచ్చింది ఆయనే, ఊపిరినిచ్చింది ఆయనే, ఇప్పుడు వరకు భూమి మీద నిలబెట్టింది ఆయనే. కాబట్టి ఆయన నాకు ఏ లోటు చేయడు అనే దృఢమైనటువంటి సంకల్పంతో, అయ్యా ఇది నీవు నాకు ఇచ్చావు కాబట్టి నీ దాంట్లో నుండి నేను ఇస్తానని చెప్పేసి ఇలా తీసి సందేహించుకోకుండా, అమ్మో ఇంత కాగితం ఎందుకు, పెద్ద కాగితం వచ్చింది, ఇది వద్దులే తీద్దాం ₹10 ఎతికి ఇవ్వడం, ఇలా తీసి ఇలా వేసేస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున పరిచర్య ముందుకెళ్తా ఉందంటే చాలామంది చాలా క్రూసైడ్లు, పెద్ద సభలు ఏర్పాటు చేసి అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మంది ఆత్మల ప్రభువులోకి నడిపించడానికి కారణం ఎవరో తెలుసండి? దైవజనులు గొప్ప కాదండి, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు గొప్పతనం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు విత్తుతున్నటువంటి విత్తనం ఏదైతే ఉందో, మీరు వేస్తున్నటువంటి కానుక ఏదైతే ఉందో, దేవునికి ఏదైతే ఇస్తున్నారో దాన్నే సభలు జరిగించడానికి, దేవుని పరిచర్యను ముందుకు కొనసాగించడానికి ఎక్కడి నుండి వస్తాయండి పాస్టర్లకి? ఎక్కడి నుంచి రావు. మీరు ఇచ్చిన ఆటల్లోనే దేవుని కార్యాలను జరిగించడానికి ఈ రోజున దోహదపడతా ఉన్నాయంటే దానికి కారణం ఏంటి తెలుసా? మీరే. దేవుని స్తోత్రం కలుగాక. నేను ఇచ్చేటువంటి కానుక ప్రభువా నీ పరిచర్యలో కొనసాగాలి. కొంతమంది ఆత్మలు దైవజనులు వాడబడతా ఉన్నప్పుడు వాళ్ళకి కావలసినటువంటి అవసరాన్ని తీర్చడానికి ఈ కొద్ది ధనమైన నాకున్న దాంట్లో నీకు ఇస్తున్నాను ప్రభువా, దీని ద్వారా ఆయన కొన్ని ఆత్మలు రక్షించబడాలా అన్నటువంటి ఆశతో ఇవ్వాలి. కానీ పాస్టర్ గారికి బట్టలు లేవంట, పాస్టర్ గారికి షర్టు చిరిగిపోయిందంట, వాళ్ళకంట తినటానికి లేదంట అని ఇవ్వకూడదు. నువ్వు ఇస్తుంది ఎవరికి తెలుసా? దేవుడికి ఇస్తున్నావు. దేవుని పరిచర్య నిమిత్తమే నేను ఇస్తున్నాను అంటే సమర్పణతో కూడినటువంటిది ఇవ్వాలా.
ఇక్కడ బర్నబా నుంచి మనం చివరిగా నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? తనకున్నటువంటి యావదాస్తిని అమ్మేసేసి అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టేసి, అయా ఇదిగో నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించేసుకున్నాను, నాకున్నదంతా అమ్మేసాను, ఎంత వచ్చింది ప్రభు పరిచర్యలో ఉపయోగించండి, మీ జర్నీలకు ఉపయోగించండి, ప్రభు పరిచర్యకు మీరు కొనసాగుతూ ఉన్నారు కదా, ప్రభు సువార్తను ప్రకటించడానికి మీరు వెళుతున్నటువంటి మీ ఛార్జీలకు ఉపయోగపడాలి, అక్కడ మీరు భోజనానికి ఉపయోగపడాలి, అక్కడ మీరు పెడుతున్నటువంటి సభలకు ఉపయోగపడాలి, అక్కడ అందరూ కూడా ప్రభువులకు నడిపించబడాలని చెప్పేసి దైవజనుల దగ్గరికి తీసుకొచ్చి దైవజనుల యొక్క పాదాల దగ్గరికి పెట్టినట్టుగానే మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? సమర్పణత, సంతోషంతో దేవుడికి ఇవ్వటం నేర్చుకోవాలి. నేర్చుకుందామా? గీసి చూసి ఇవ్వటం నేర్చుకోవద్దు. దేవునికి ఇవ్వాలి. మీరిచ్చే ప్రతి రూపాయి కూడా మీరిచ్చే ప్రతి రూపాయి కూడా నేను దేవుని పరిచర్యలోనే ఖర్చు పెడతా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మేము పోషించబడటానికి దేవుడు ఒక ఆధారం ఇచ్చాడు, కానీ మీరు ఇస్తున్న ప్రతి రూపాయి కూడా దేవుని పనిలోనే మేము ఖర్చు పెడతా ఉంటాం. ఈరోజు వరకు కూడా అటు కృప మాకు ఇచ్చాడు దేవుడు. అలాగా దేవునికి ఇవ్వటం పిసినారితనాన్ని తీసేసేయండి. దేవునికి ఇచ్చేటప్పుడు సంతోషం. ఇక్కడ బర్నబా గురించి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి చెప్పండి? బర్నబా ఒకప్పుడు యోసేపు కదా, యోసేపుగా పిలువబడినటువంటి ఆయన అతని ప్రవర్తన బట్టి ఆదరణ పుత్రుడుగా, హెచ్చరించే పుత్రుడుగా ఉన్నాడు కాబట్టి అతనికి బర్నబా అనే అపోస్తులు పేరు పెట్టారు. రెండవది, అతని జీవితంలో ప్రభువును గణపరచడం నేర్చుకున్నాడు. మూడవది, ఇతరులు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని కృప వారి మీద ఉండటం చూసి సంతోషించేటువంటి వ్యక్తిగా, దేవుని ఆరాధించేటువంటి వ్యక్తిగా వారిని బట్టి అతని జీవితం నుండి నాలుగోటువంటి అంశం ఏంటి తెలుసా? ఉన్నటువంటి ఆస్తిని అంతా అమ్మేసి, తనకున్నదంతా కూడా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర, అంటే సమర్పణ అన్నట్టు. అంటే మనకు ఉన్నదంతా అమ్మేసి దేవునికి ఇవ్వాలని నేను చెప్పటల్లా, కానీ దేవుడిచ్చినటువంటి దాన్ని కొంత దేవునికి ఇచ్చి సహకరించటం, ఆ సమర్పణ బర్నబాలో మనం నేర్చుకున్నాం లేదా? అర్థమైంది వాక్యం? చెప్పండి. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోలేదు ఎవరు కూడా, దేవుని వాక్యాన్ని అందరూ విన్నారు కదా శ్రద్ధతో. మరి బర్నబా నుంచి ఆయన పేరులో, లేదంటే అతని జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు అందుకే నేను ముగించాను. అతని జీవితంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలు, ఆయన జీవితం నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు కొన్ని మనం ఆలోచన చేసాం కదా, అలా కూడా మనం ఉందామా? అలాంటి జీవితాన్ని కలిగి ఉందామా? మంచిదే కదా, ఆ జీవితం కలిగి ఉంటాం మంచిదే కదా, మంచిదే కాదా? మంచిదే. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం, ఆమేన్ చెప్దాం. ఆమేన్ అంటే అవునుగాక, ఓకేనా? ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ప్రభా, నిజమైన ప్రభా, ఇప్పటి వరకు అహంభావంతో మా జీవితాల్లో గర్విష్ఠులుగా ఉన్నాం. ఒకవేళ మీరు నాకు పేరు పెడితే మంచి పేరు పెట్టరేమో, గర్విష్ఠురాలు అంటారేమో, అసూయపడేవాడు అంటారేమో, సుప్పనాతిపరుడు అంటామేమో, ఓర్వలేనటువంటి వాడండి అని చెప్పేసి పిలుస్తారేమో. అయ్యా, ఇలాంటి పేర్లు నాకు వద్దయ్యా, నాకు మంచి పేరు కావాలా. ఇతరులను ఆదరణ కలిగించేటువంటి వారిగా మేము ఉండాలి ప్రభా. చిన్న ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. చిన్న ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఉన్నావుగా, దేవుని మాట్లాడాడు కదా, నిజంగా నువ్వు ఇన్స్పైర్ అయితే చిన్న ప్రార్థన చేయడానికి ఏమైంది? చెయ్యి, చిన్న ప్రార్థన చేయి. నోరుని తెరుచు. అయ్యా, నీ ఆదరణకరంగా నేను ఉండాలి, ఆదరించేవాడుగా నేను ఉండాలి, ఇతరులను ఆదరణ కలిగించేవాడుగా నేను ఉండాలి ప్రభా. ఒక మంచి పేరు నేను కలిగి ఉండాలనుకున్నాను. గొప్ప ఐశ్వర్యం సంపాదించుట కంటే వెండి బంగారములను, ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యములను సంపాదించాలని నా కోరిక కాదు. కానీ నీలో మంచి పేరు కావాలనుకుంటున్నాను ప్రభా. లోక సంబంధమైనటువంటి పేరు నాకు వద్దు. నీ పరిచర్యలో, నీలో ప్రార్థనలో, నీలో భక్తిని ప్రదర్శిస్తున్నట్టు ప్రభా వచ్చినటువంటి అవమానాల నిందలు మంచిదే ఇవి అయ్యా, వాటిలో నేను నిలదొక్కొని ఒక మంచి పేరు నాకు కావాలి ప్రభా. ఈ లోకంలో ఒక మంచి పేరు నేను ఉండాలనుకుంటున్నాను. ఉండాలా లేదా? అడుగు, ప్రభుని అడుగు. అయ్యా, నిన్ను ఘనపరిచే బిడ్డగా, నిన్ను మహిమపరిచే బిడ్డగా నేను ఉండాలయ్యా. రెండోది, మూడోది, ఆయన ఇతరులు బాగుపడుతూ ఉంటుంటే, ఇతరుల పట్ల నువ్వు కృప చూపించి వాళ్ళకి ఆశీర్వాదం కలిగిస్తూ ఉంటుంటే ఏడ్చే గుణం నాకు వద్దు. వాళ్ళ మీద పడి నేను ఏడ్చేటువంటి వాడిగా, ఓర్వలేనటువంటి వాడిగా నేను ఉండకూడదు. వాళ్ళని చూసి సంతోషపడాలి. అలాంటి కృప నాకు ఇచ్చు. చుప్పనతానని తీసేయి.
గర్వాన్ని తీసేసాయి, అసూయని తీసేసాయి నాయన. మంచి మనసు నాకు దయచే ప్రభా. నాలుగోది సమర్పణ. అయ్యా నీకు ఇచ్చేటటువంటి దాంట్లో సంతోషంతో ధారాళముగా ఇచ్చేవాడుగా నేను నా కుటుంబంలోనే సహాయం చేయండి నేను ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములు కొందనాలు. ఇదిగో నాయన, ఒకప్పుడు అతని జీవితం ఒక దుర్భరమైనటువంటి జీవితం కావచ్చేమో. ఒక ఆఫీసర్, ఒక ధనవంతుడు, ఒక మంచి హోదా కలిగినటువంటి వ్యక్తే. కానీ ఆశతో, ధనాపేక్షతో ఉన్నప్పుడు పరలోక రాజ్యం వారిది కాదని నువ్వు చెప్పావు. అయితే ఎప్పుడైతే తన జీవితాన్ని నీకు సమర్పించుకొని తనకున్నదంతా కూడా ప్రభా నీకు సమర్పించుకున్నప్పుడు యోసేపు బర్నబాగా పిలువబడ్డాడు. హెచ్చరింపు పుత్రుడిగా, అందరికీ ఆదరణ కలిగించేటువంటి పుత్రుడిగా అయ్యా మేము చూస్తూ ఉన్నాము. అతని జీవితంలో అనేకమైనటువంటి విషయాల్ని మేము జాగ్రత్తగా పరిశీలించుకున్నాం. ఆయన ఆ విధంగా మా జీవితాలు ఉండేలాగిన కృప చూపించమని, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న పాట పాడుతూ కానుకలను సమర్పించుకుందాం.